హాయ్ హలో నమస్తే మిస్టర్ అశోక్ కుమార్ గారు నాతో ఉన్నారు. అశోక్ కుమార్ గారు వెల్కమ్ అండి మీకు. నమస్కారం సార్. సో మనమైతే కొన్ని సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాం. మీరు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, మీరు చాలా చరిత్ర చాలా చదివారు మీరు. ఇప్పుడు ముఖ్యంగా ఒక జర్నలిజం మీరు స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక ఫ్యాకల్టీగా చరిత్రను బోధించి మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలలో పాల్గొని నిరుద్యోగుల గురించి మీరు డెఫినెట్గా మనం కలిసి కూడా ఫైట్ చేసినాం. డెఫినెట్గా ఆ క్రెడిట్ మీకు దక్కుతుంది సార్. సో మరి ఈ క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు పోటీ చేస్తున్నారు. సో చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఫైట్ చేసినటువంటి ఆ పరిస్థితులు ఎట్లుండి అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ సేమ్ టైం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి మీరు ఎందుకు, వై, వాట్ అనేది కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఇప్పుడు మన ఛానల్ వ్యూవర్స్ కోసం మీ షార్ట్ ఇంట్రొడక్షన్ ఒకసారి ఇవ్వండి సార్. మాది నల్గొండ జిల్లా. ఓకే. నల్గొండకి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. కాకుల కొండారం స్కూల్ కూడా పక్కనే గవర్నమెంట్ స్కూల్ రాములబండ 2 కిలోమీటర్స్ ఉండేది. ఓకే. అక్కడి నుంచి నడుచుకుంటా 2 కిలోమీటర్స్ పోయి 5th క్లాస్ వరకు చదివాను. ఆ తర్వాత 6th to 10th దోమల్పల్లి ఒక 6 కిలోమీటర్స్ నడుచుకుంటా డైలీ అప్ అండ్ డౌన్ సైకిల్ మీద పోయాను. సైకిల్. ఓకే. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండ టౌన్కి వెళ్ళి ఒక 12 వరకు వస్తుంది డైలీ సైకిల్ మీద. ఆ తర్వాత పక్కనే ఎన్జీ కాలేజ్ నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ 3 years అది కూడా సైకిల్ మీదనే వచ్చేవాడిని. ఓకే. టోటల్గా డిగ్రీస్ వరకు అక్కడే. తర్వాత ఇమీడియట్లీ 2001 అయిపోయిన మరుక్షణమే హిస్టరీ అండ్ జర్నలిజం అండ్ జాగ్రఫీ 3 సబ్జెక్టులు రాస్తే 3 యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అచ్చా. జాగ్రఫీలో జాయిన్ అయిన నేను జర్నలిజం అయితే బాగుంటుందేమో అని చెప్పేసి ఫస్ట్ కౌన్సిల్లో జాగ్రఫీలో జాయిన్ అయ్యి మన సెకండ్ కౌన్సిల్ జర్నలిజంకి వచ్చాను. ఓకే. ఆ జర్నలిజమే నన్ను గవర్నమెంట్ ఉద్యోగిగా మారకుండా అడ్డుకున్నది. కానీ అదే జర్నలిజం ఇవాళ నన్ను ప్రజా సమస్యల మీద పోరాడడానికి అదొక ఆయుధంగా ఉపయోగపడింది. దానివల్లనే లాస్ అయ్యాను, దానివల్లనే మళ్ళీ లాభపడ్డాను. 2 years సీరియస్గా పనిచేస్తున్నప్పుడు నా మీద రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ పేరు చెప్పడం అనేది కష్టం కానీ ఓకే నన్ను హైదరాబాద్ బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వచ్చిన అక్కడికి వచ్చి, సార్ మీరు మాకు గెస్ట్ క్లాస్కి రావాలి సార్ అంటే, ఆయన వచ్చి అసలు వాస్తవంగా నేను ఇన్ఛార్జ్ సంగతి ఆయన తెలియదు. సాంగ్ నన్ను గుర్తుపట్టి మీరు ఇండియన్ హిస్టరీ అద్భుతంగా వార్తల ఆర్టికల్ రాస్తారు సార్, మాకు గెస్ట్ లెక్చర్ రాండి సార్ అన్నారు. ఓకే. పోయి 2 గంటలు అరంగేట్రం అయింది. 2 గంటలు క్లాస్ చెప్పిన. ఏంటి నా ఆల్రెడీ మనం జేఎల్ ప్రిపేర్ అయినాం, డిఎస్సి ప్రిపేర్ అయినాం, గ్రూప్ 1 మెయిన్స్ రాసినాం, గ్రూప్ 2 రాసినాం. అన్నిట్లో సగమేమో జర్నలిజం, సగమేమో ఇటు రెండు పనుల వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయిన ఒక పరిస్థితి. ఓకే. అలా జరుగుతున్న నేపథ్యంలో ఆయన గెస్ట్ క్లాస్ పిలిచాడు. 2 గంటలు పాఠం చెప్పిన. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమీ బ్యాక్గ్రౌండ్కి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు చదివే విధానాన్ని మార్చుకోవాలా. మోడర్న్ అయింది అప్పటికి, ఇంకా తెలంగాణ మూమెంట్ ఇంకా సిలబస్ ఏం రాలే. ఇండియన్ హిస్టరీ మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. మోడర్న్, మీడివల్, ఏన్షియంట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారని ఒక 2 గంటలు నాన్ స్టాప్ క్లాస్ చెప్పాను. వాళ్ళు బాగా ఫీదా అయిపోయారు. ఫీదా అయిపోయి, సార్ ఒక రోజు 1 గంట సేపు టైం ఇచ్చి మీరే చెప్పండి సార్ హిస్టరీ అన్నారు. అప్పుడు గంట మొదలు పెట్టాను. గంట చెప్పినాక తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు మళ్ళీ పిలిచారు, వాళ్ళకు గంట చెప్పాను. శనివారం ఆదివారం వస్తే ఇక్కడ వనపర్తి పోయి క్లాస్ చెప్పొచ్చు. అంటే ఒకవైపు 1 year పాటు యాజ్ ఏ నమస్తే తెలంగాణ. ఇది 2014లో. అచ్చా. 2013-14లో నమస్తే తెలంగాణ ఎడ్యుకేషన్ డెస్క్ ఇచ్చారు. అంటే 2 డ్యూటీలు చేశాను. ఒకటి నమస్తే తెలంగాణలో పనిచేసేది మార్నింగ్ పూట, మధ్యాహ్నం కొద్దిగా లేటుగా పోయినా నేను ఇన్ఛార్జ్ కాబట్టి నేను లేటుగా ఉండేది. లేటుగా పోయి 8-9 దాకా ఉండేది. అట్లా 2-3 క్లాసులు చెప్పేది, పోయి డ్యూటీ చేసి అట్లా 1 year నడిచింది. 1 year నడిచిన తర్వాత నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది. అంటే పిల్లలతో మమేకమైనప్పుడు ఒక ఫీలింగ్, అంటే ఒక స్పర్శ ఫీలింగ్. అంటే పైసలు అనేది సెకండ్ థింగ్, కానీ వాళ్ళతో ఎక్కువసేపు గంటలు గడిపినప్పుడు, వాళ్ళతో రియాక్షన్ చూసినప్పుడు జర్నలిజంలో దొరకని సంతోషం దీంట్లో దొరికింది. నాకు కిక్కు దొరికింది. అట్లా 2014 November 1వ తారీఖు నాడు ఫస్ట్ క్లాస్ చెప్పి 2015 October 31వ తారీఖున 3 నెలల ముందే నమస్తే తెలంగాణ 3 నెలల ముందే చెప్పాను వాళ్ళకి. నేను బయటికి వెళ్తానని చెప్పేసాను. 3 నెలలు వాళ్ళకి టైం పీరియడ్ ఇచ్చారు. 3 నెలల ముందే చెప్పి బయటికి వెళ్ళాను, గౌరవంగా బయటికి వెళ్ళాను. అలా 2015 బయటికి వెళ్ళిన సందర్భంలో మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడ పొద్దుగాల 5 గంటలకు సంఖ్య బ్యాగ్ వేసుకునేది, బుక్స్ పెట్టుకునేది, పోయి పాఠం చెప్పి నైట్ వస్తే 11 అయ్యేది. ఇలాంటి టైంలో టీశాట్లో అప్పుడే కొత్తగా పెట్టారు, సిలబస్ కొత్తగా వచ్చింది, క్లాసులు చెప్పని అన్నారు. మూమెంట్ మీద ఎవరికి అవగాహన లేదు. 2011లో పిహెచ్డి అడ్మిషన్ అది.
అచ్చా అచ్చా. దాంట్లో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఒక 100 పుస్తకాలు సేకరించిన, 69 మూవ్మెంట్కి సంబంధించిన పేపర్ కటింగ్స్ ఉన్నాయి, 69 ఉద్యమ కాలంలో వివిధ జర్నలిస్ట్ రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్నో బాగా సేకరించిన. నాకు చదవడం అంటే బాగా ఎంత ఇంట్రెస్ట్ అంటే ఒక్కో రోజు 4-5 అవుతుంది, నైట్ పడుకోవడం ఉండదు, 5 అయిన దాకా చదువుతూనే ఉంటాయి. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు వండుకునే సందర్భాలు. అంటే ఒక తెలంగాణ మూమెంట్ని ఆస్వాదించిన, మూమెంట్లో పనిచేసిన, ఈ పుస్తకాలు సేకరించిన, పిచ్చి పిచ్చిగా చదివేది. 2011 సకల జనుల సభ జరిగితే జర్నలిస్ట్ తరపున ఒకరోజు మొత్తం నిరాదీక్షలో కూర్చున్నా. ప్రతి ఉద్యమాన్ని 2001 తర్వాత ప్రతి ఉద్యమంలో ఒక స్పర్శించిన, రాసిన, అంటే చూడమే కాదు రాసిన. సకల జనుల సభ జరిగితే ఒక్కరోజు సెలవు తీసుకొని 42 రోజుల పాటు వార్తలు రాసిన వ్యక్తిని. అద్భుతంగా అసలు ఒక ఫీలింగ్, అంటే జర్నలిజంలో ఫీలింగ్. అయ్యా నాకు 18,000 జీతం వచ్చేది, అవ్వాలి యాజ్ ఏ జిల్లా ఇన్ఛార్జిగా నేను సంపాదించాలనుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. 2011 ఎకరం ఎంత ల్యాండ్ ₹1,00,000 ఉంది. అంటే నెలకు ఎకరం సంపాదించే సత్తాలో ఉన్న నేను ఎవరి దగ్గర ₹10 తీసుకోకుండా అదే ₹18,000 జీతంతో పనిచేసిన. అట్లా 2015 వరకు జర్నలిస్ట్గా పనిచేసి ఫ్యాకల్టీ అయినాక ఎంత తిరగాలో అంత తిరిగిన. టీశాట్లో క్లాస్ చెప్పిన, టీశాట్లో క్లాస్ చెప్తే ఒక్క రోజుకు 1,00,000 వ్యూస్ వచ్చేది నాకు. ఫర్ డే 1,00,000 వ్యూస్. ఫ్రీ క్లాసెస్ మొత్తం అవి వాళ్ళకు, అంటే గౌరవంగా జస్ట్ తక్కువ రెమ్యునరేషన్. అంటే వాళ్ళు పిల్లలకి ఇచ్చేది ఫ్రీ కదా, అది వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, మనకు ఏదో ఆనరోరియం లాగా ఇస్తారు. అది క్లాస్ వైజ్ కూడా ఆనరోరియం లాగా ఇస్తారు, తక్కువ ఫీజు ఉంటుంది. అయినా కూడా క్లాసు చెప్పాము. ఒకరిని చెప్పింది 25 గంటల క్లాసు, 25 గంటల క్లాసుకి 80 లక్షల వ్యూస్ వచ్చింది. అప్పుడు అశోక్ సార్ అనే వ్యక్తి ఈ విద్యార్థి లోకాన్ని పరిచయం అయ్యాడు. అవును, అంటే నాకు పాఠం చెప్పడాన్ని ఏదో చెప్తున్నాం అనే ఫీలింగ్తో ఉండదు, దాంట్లో మునిగిపోతాం. టైం 5 గంటల క్లాస్ వదిలిపెట్టాలి. ఏ రోజు కూడా 5 గంటల క్లాస్ అయిపోతే నా క్లాస్ ఏ రోజు 5ంటికి వదిలిపెట్టాల. అది 6 కావచ్చు, 6:30 కావచ్చు, 7 కూడా కావచ్చు. టైం చూసుకొని పాఠం చెప్పడం అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మధ్యాహ్నం ఆకలి అవుతుందంటే 1 గంటకు వదిలిపెట్టాను క్లాస్ 1:30 అవుతుంది, 2:30 స్టార్ట్ అవుతుంది. 5 గంటలకు వదిలిపెట్టాను క్లాస్ 6:30, 7. మీ ఇన్స్టిట్యూట్లో కూడా నేను క్లాస్ చెప్పినప్పుడు 7:30. నా దగ్గర మీరు చెప్పింది ఎప్పుడు 2013 కదా, 2018 అంటే మన నోటిఫికేషన్ కాక అంతకుముందు నోటిఫికేషన్ క్లాస్ చెప్పారు. 8 గంటలకు క్లాస్ చెప్పిన మీకు. యాక్చువల్గా 5:36 వదిలిపెట్టాలా, కానీ నాకు టైం షెడ్యూల్ ఎక్కువ. నాకు 4-5 నిమిషాలు చెప్పాలి కూడా టైం లేదని చెప్పేసి 2 గంటలు ఎక్కువ పెంచుకొని 8 వరకు క్లాస్ చెప్పిన. అంటే ఏ రోజు కూడా టైం చూసుకొని పాఠం చెప్పే అలవాటు నాకు లేదు. ఇప్పుడు మీరు నా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీరు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు కదా. అవును. ఫస్ట్ టైం మనం ఇట్లనే అప్పుడు నా ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడినా. అవునవును. ఎట్లుండే మీకు నా అయాన్ ఇన్స్టిట్యూట్లో నాతో కావచ్చు పరిచయం, తర్వాత ఇన్స్టిట్యూట్లో కావచ్చు, అప్పుడు ఆ నోటిఫికేషన్లో RFID అనేది చెప్పి ఒక చాలా పెద్ద సమస్య వచ్చింది. అవును. అప్పుడు అవుట్ రైట్గా మీరు కూడా చూసిర్రు, మనం కొట్లాడడం జరిగింది. అవును. ఇదంతా చూసి మీకు అంటే ఏమనిపించింది? మా అయాన్ ఇన్స్టిట్యూట్తో నాతో ఎలాంటి రిలేషన్ ఉంది మీకు? అంటే అంతకుముందు మీరు RFID అంటే నేను రాకముందే మీరు RFID కోసం కొట్లాడారు. అవును. పైగా మీరు ఒక అన్వరిజం అని పెట్టేసి ఒక వ్యవస్థలో వివిధ రకాల వాట్సాప్లో అవి చూశాను. అవును. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి ఈ వ్యవస్థ కోసం. అంటే అందరూ డబ్బులు సంపాదిస్తారు, ఇన్స్టిట్యూట్లు పెడతాం, కానీ సంథింగ్ డిఫరెంట్, అంటే ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం అయితే మీలో కనిపించింది. ఆ వ్యక్తిత్వం ఉంది కాబట్టి మీతో ఒక 2 బ్యాచ్లలో నేను మీతో రన్ అయ్యాను. నాకు బాగా రిలాక్సిబుల్గా టైం ఇచ్చారు, మీ ఇష్టం సార్ అని చెప్పారు. ఒక ఫ్యాకల్టీని ఒక రెస్పెక్టబుల్గా చూశారు, ఒక మంచిగా అనిపించింది. ఆ తర్వాత నేను సొంత ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నా కాబట్టి మళ్ళీ మీ దగ్గర రావడం నాకు టైం దొరకడం ఒక ఫీలింగ్ అయితే కలిగింది. అంటే అప్పుడు RFIDకి సంబంధించిన ఇష్యూ జరిగేటప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా. అవును. అప్పుడు మీరు దాంట్లో ఎందుకు రియాక్ట్ కాలేదు? RFID మీద నాకు ఐడియా లేదు అప్పుడు. RFID అనే తెలుసా, చూసారా మీరు? అప్పుడు సేమ్ ధర్నాలు, కొట్లాటలు, వీడియోలు, ధర్నాలు చూశాను, మొత్తం అరెస్టులు, కేసులు ఇవన్నీ. అప్పుడు నేను మరి క్లాసెస్ బిజినెస్ అంటే బిజీగా ఉన్న కారణమో ఏమో కానీ నా దగ్గరికి అప్పుడు పిల్లలు కూడా ఎవరేం రాలేదు. RFID మీద మాత్రం నేనేం ఎలాంటి కొట్లాట కూడా ఏం చేయలేదు. అవును అవును. అంటే అది కూడా సేమ్ ఇట్లనే 46 జియో కంటే పెద్దగా అయింది. అది పెద్దయింది. అవును అవును. గ్రౌండ్లలో వేలాది మంది పిల్లలు వచ్చారు. ఎందుకంటే వాడికి బెల్ట్ ఇస్తాడు, వాడికి పెట్టేస్తాడు, తీరే చూస్తే హైట్ చక్కగా రాదు, తీరవుతే గ్రౌండ్లో అసలు దాని గురించి RFID అనేటువంటి ఏదైతే వాళ్ళు మషినరీ తీసుకొచ్చిర్రో సెన్సార్ సిస్టమ్, దాని ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఎట్లా పనిచేసేదని అవగాహన అప్పుడు ఎవరికి లేదు. 40,000 మంది బాధితులు 40,000 మంది బాధితులు 40,000 మంది బాధితులు. అవును. ఒక్కరోజు ముందు దాన్ని మొత్తం అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసేసి మినిమం దాని ట్రయల్స్ కూడా చేయకుండా, అవును, పిల్లలు 100 మీటర్స్ ఏదైతే రన్నింగ్ ఉంటుందో 15 సెకండ్లు దాని మ్యాక్సిమం టైం, నడుచుకుంటూ పోయినా 20 సెకండ్లలో పోతాడు మనిషి. అవును. ఏది 100 మీటర్లు 300 సెకండ్లు వచ్చింది. అవును. అంటే డెలిబరేట్గా అర్థమైపోతుంది ఎక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పి.
కానీ వ్యవస్థ ఎట్లుండే అంటే అప్పుడు 300 సెకండ్లు వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే సార్ 300 సెకండ్ ఎట్లతో సార్ నేను ఉరుక్కుంటూ పోయినా నా 12 సార్ నా టైమింగ్ అని చెప్తే మాకు సంబంధం లేదు, ఎంత రికార్డ్ అయితే అది రాసి పంపడే మా ఉద్యోగం. అవును, అంటే వీళ్ళు ఒక రోబోల్లాగా పనిచేసిర్రు. వాస్తవంగా ఈ శ్రీనివాసరావు అనే దుర్మార్గుడు ఆయన అప్పుడు ఆయనే ఉండు. అవును, అంటే ఎంతమంది విద్యార్థుల జీవితాలు ఆగం చేసినాడు అంతమంది. ఆ నోటిఫికేషన్లో వేలాది మంది ఆగమైపోయారు. అంటే ప్రతి నోటిఫికేషన్లో ఏదో ఒక సమస్య. అప్పుడు 2018 RFID అప్పుడు మీరు నాయకత్వం వహించి దాని మీద బాగా కొట్లాడిరు, హైకోర్టులో కేసు వేసారు, ఇప్పుడు కూడా బాధితులుగా మిగిలిపోయిన సందర్భాలు. అంటే వాడికి టాలెంట్. మా మీద కేసులు పడ్డాయి. అవును, TV 1లో డిబేట్ పెట్టినప్పుడు TV 1 డిబేట్ని ఫోన్ చేసి ఆపిచ్చిర్రు, నడుస్తుంటే ఆపిచ్చిర్రు. లక్షలాది మంది చూస్తుర్రు డిబేట్ను. అది బాగా మైనస్ అయిపోతుంది గవర్నమెంట్కి అని చెప్పి అది ఫోన్ చేసి ఆపిచ్చి ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, ఈవెంట్స్ సరిగ్గా జరగలేదు, ఎవరైతే అన్యాయం అయిందో వాళ్ళకి మళ్ళీ పెట్టండి ఈవెంట్స్. ఉద్యోగం ఏమని చెప్పలే అప్పుడు. మళ్ళీ పెడితే తెలిసిపోతుంది కదా, ఎబిలిటీ తెలిసిపోతాయి. అది కూడా వాళ్ళు చేయలే. నో మీన్స్ నో, అంతే. మాకు సంబంధం అంటే గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. అలాంటిది డెలిబరేట్గా ఇక్కడ మిస్టేక్ అయిందని తెలిసి కూడా వాళ్ళు వ్యక్తుల్లా కాకుండా వాళ్ళు ఒక మషిన్స్ లాగా పనిచేసారు. అప్పుడు వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఎవరికి సోయలేదు, సబ్జెక్ట్ తెలియదు, అవగాహన లేదు. అవగాహన లేని కారణంగా అధికారులది ఇష్టారాజ్యం అవుతుంది. లాస్ట్ టైం మహమూద్ అలీ ఉన్నాడు హోంమంత్రి, ఆయనకు జీవో నెంబర్ 46 అంటే క్యా అంటాడు, ఆయనకి ఏం తెలియదు అసలు, అంటే జీరో నాలెడ్జ్. అంటే హోంమంత్రి అనే వ్యక్తి ఫోన్ చేస్తే శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫోన్ ఎత్తాడు. ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి వల్ల 2018లో RFID ద్వారా 45,000 మంది బాధితులుగా మారితే మన లాస్ట్ నోటిఫికేషన్లో లాంగ్ జంప్ 4 మీటర్లు పెంచిండు, రిజర్వేషన్లు ఉల్లంఘన చేసిండు, అవును, జియో నెంబర్ 46 తీసుకొచ్చిండు, అవును, తప్పుడు క్వశ్చన్లు ఇచ్చిండు. అంటే ప్రతి నోటిఫికేషన్లలో బాధితులుగా మారుతున్నారు. అంటే సమస్య ఏంటంటే టాలెంట్ ఉంది, అవును, సబ్జెక్ట్ ఉంది, గ్రౌండ్లో ఉరికే దమ్ముంది, ఎగ్జామ్ రాసే దమ్ముంది, అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శనన్నట్టుగా ఈ యొక్క అధికారి శ్రీనివాసరావు అనే యొక్క దుర్మార్గం వల్ల ఎంతోమంది టాలెంటెడ్ విద్యార్థులు ఇవాళ రిజర్వేషన్ల సమస్య వచ్చింది, మనకి 60 మార్కులు రాకుండా పేపర్ తయారు చేసినారు. ఇప్పుడు శ్రీనివాసరావు అనేట ఆయన ఒక బ్లాక్ చాప్టర్ అయిపోయిండు నిరుద్యోగుల జీవితాలలో. ఒక బ్లాక్ చాప్టర్ అంటారు దాన్ని. ఏంటంటే అది అందరికీ ఏదో ఒక రకంగా అన్యాయం చేయడానికి ఉంటుంది, ఏ విధంగా ఉపయోగపడదు. ఆయనకి ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యాలంటే పడదు, అవును, కింది వర్గాలంటే పడదు. అంటే ఆయన పైకి వెళ్ళి ఊసిపడ్డాను అంటే పోలీసు అంటే ఇట్లా ఉండాలా. మరి అట్లా ఉండాలంటే ఊర్లోకి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, వాడికి ఏమో సబ్జెక్టు నేర్పియరు అవుతుంది, ఒక గ్రౌండ్ లెవెల్స్ ఉండలేకపోయా. ఇవన్నీ సమస్యల జీవితంతో హైదరాబాద్ పరిగెత్తి అన్న ఒక కోచింగ్ తీసుకొని చివరికి ఉద్యోగం కొడదామంటే ఈ శ్రీనివాసరావు అనే దుర్మార్గుడు వల్ల ఎంతోమంది జీవితాలు ఆగమైన సందర్భాలు ఉన్నాయి. అవును, కానీ అవకాశం ఇస్తా అంటే నువ్వు పేపర్ ఎట్లుంటా 200 మార్కులకు కూడా 60 మార్కులు కూడా రాని పరిస్థితి. అంటే ఏంది కారణం ఏంటి అంటే పేపర్ అన్న తప్పు ఉండాలా, అంటే పేపర్ తయారీ విధానం తప్పు ఉండాలా, లేదా తెలంగాణ విద్యార్థులలో అసలు మార్కులు వచ్చే అంటే టాలెంట్ అని లేకుండాలి. అవును, కానీ 39 మార్కులోడు మళ్ళీ గ్రౌండ్లో కొట్టి ఇవాళ TSS కానిస్టేబుల్ అయ్యాడు. అంటే నీ కంప్లీట్గా నీ పేపర్ తప్పు, నీ గ్రౌండ్ తప్పు, నీ లాంగ్ జంప్ తప్పు, అన్ని రకాల గందరగోళం చేసి ఎంతోమంది నిరుద్యోగుల ఉసురు తీసినాడు శ్రీనివాసరావు. అవును, కానీ నిజంగా ఇవాళ ఎంతమంది అభాగ్యులుగా మారండి. ఇవాళ జీవో నెంబర్ 46 పిల్లలు ఇంకా రోడ్ల పట్టుకు. ఇప్పుడు ఈ సమాజం అనేది కొంతమంది మీద నడుస్తుంది. అవును, ఇప్పుడు ఆనాడు RFID గురించి ఇబ్బంది అయిందని చెప్పి నేను లీడ్ తీసుకొని కొట్లాడడం కావచ్చు, మళ్ళీ నోటిఫికేషన్లో మీరు లీడ్ తీసుకుని కొట్లాడడం కావచ్చు. అంటే ఎప్పుడైనా సరే ఎవరో ఒకరు లీడ్ తీసుకుని కొట్లాడితేనే ఈ నిరుద్యోగుల సమస్య అనేది సమాజానికి తెలుస్తుంది. కానీ దాని పరిష్కారం మాత్రం అయితలేదు. పరిష్కారం అప్పుడు కాలే, ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా పరిష్కారం ఇంకా రోడ్ల మీద తిరుగుతుంది. కాకపోతే మా రిజర్వేషన్ల అంశంలో 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. టోటల్ రిజర్వేషన్ అగ్రి, అది కూడా వాళ్ళ స్వలాభం కోసం ఏదో అట్లా మేము ఇట్లా బిచ్చం వేస్తున్నాం అన్నట్టుగా వేసారు తప్ప. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, SC/ST వర్గాలు దూరం అయితే కష్టం అవుతుంది. రిజర్వేషన్ అంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి రాజ్యాంగాన్ని అంట పెడతారు, మళ్ళీ అది ఏదో వెళ్ళిపోతుంది మొత్తం. ఆ స్వలాభం కోసం చేసుకున్నారు. నిజంగానే నిరుద్యోగుల వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళు 46 జీవో గురించి కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే అప్పుడే అయిపోయేది. వాళ్ళు మోసం చేశారు. ఇవాళ ఉన్న గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ 60 రోజులకు నివేదిక ఇస్తామని 90 రోజులు అయింది, ఇంతవరకు నివేదిక లేక. ఇప్పుడు ఒక ఆల్టర్నేట్, ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్టర్నేట్ పవర్స్, ఆల్టర్నేట్ ఫోర్స్ ఎందుకు వస్తుంది అనే పాయింట్ మీద మనం ఒకవేళ మాట్లాడితే ప్రజలు ప్రతినిధులను ఎన్నుకున్నారు.
ఇప్పుడు ఇక్కడ వరంగల్ వెస్ట్ కావచ్చు, హన్మకొండ వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఎక్కడ నియోజకవర్గాలైనా సరే అక్కడ ఒక సమూహం ఉంటుంది. అందరి ప్రజలు అన్ని సమస్యల మీద వాళ్ళు పోయి మాట్లాడుకోలేరు కాబట్టి మా ప్రజల తరపున ఒక ప్రతినిధిని మేము ఎన్నుకుంటున్నాం. మా బాగోగులు, మా సమస్యలు, మా అభివృద్ధి, మా సంక్షేమం మొత్తానికి ఈయన ప్రతినిధి అని చెప్పి ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎమ్మెల్సీని కానీ, లేకపోతే ఒక ఎంపీని కానీ ఎన్నుకొని పంపిస్తుర్రు. మరి ఈ నియోజకవర్గంలో పిల్లలకు RFID సమస్య కావచ్చు, ఈ నియోజకవర్గ పిల్లలకు Geo 46 సమస్య కావచ్చు, 317 సమస్య కావచ్చు, ఎలాంటి సమస్య వచ్చినా మరి వీళ్ళ ప్రతినిధులు ప్రజలకు ప్రతినిధులుగా ఉంటుర్రా, లేకపోతే వాళ్ళ పార్టీలకు వత్తాసు పలుకుతూ, వాళ్ళ నాయకులకు వత్తాసు పలుకుతూ ఇప్పుడు ఈ ప్రతినిధులు ప్రజాప్రతినిధులను చెప్పుకోవడమే తప్ప నిజంగా ప్రజలకు ప్రతినిధులుగా ఉంటుర్రా వీళ్ళు? అంటే వాస్తవంగా ఎమ్మెల్యే అనేటువంటి అధికారాన్ని పొందుతుండు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అదే అధికారం అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదిస్తున్నారు, అవును, పార్టీకి ఒత్తాస పలుకుతున్నారు. నిజంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎవరు పట్టించుకోవడం లేదు. పైగా నిరుద్యోగుల సమస్యలు వాళ్ళు చెప్పినా అర్థం కావు. జీవో నెంబర్ 46 అంటే 119 ఎమ్మెల్యేలలో 10 మంది తెలుస్తే నాకు తెలిసి, అవును 10 మంది కూడా తెలియదు నాకు తెలిసి. అంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎన్నికలు. వీళ్ళు అట్లీస్ట్ ఒక జియోని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని మీద వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఆ జియో మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంతమంది లాభపడతారు, ఎంతమంది నష్టపోతారు, దాని యొక్క షేడ్స్ ఎటు పోతాయి, దీని మీద మొత్తం చర్చ చేసినప్పుడు ఒక కమిటీ వేయడము, ఆ కమిటీలో అట్లీస్ట్ ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకైనా దాని పూర్వస్మరణ అన్నీ తెలిసి ఉండాలి కదా. ఏది అర్థం అంటే తెలుసుకుంటే వస్తుంది, ఇది పెద్ద సమస్య ఏం కాదు. కానీ వాళ్ళు తెలుసుకునే ఓపిక లేదు, ఆ టైం కేటాయించ, ఎందుకంటే వాళ్ళకి దీని నాయకులకు లేదు, నాయకులు లేదు, అధికారులు వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టారాజ్యం చేస్తున్నారు. అందుకే అన్ని అడ్డం తిట్టడం చేస్తారు. అదే పేపర్లు అమ్ముకుంటారు, పేపర్ లీకులు అవుతాయి. అంటే గత గవర్నమెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్, అవును, ఒక ఫ్యామిలీకి సంబంధించిన గవర్నమెంట్, అంతే అంతే. అంటే మంత్రులకు విలువ ఉండదు, ఎమ్మెల్యేలకు విలువ ఉండదు, ఎవడు ఎట్లా సంపాదించాలో అటు సంపాదించుకోవాలి. అంటే రాష్ట్రాన్ని ఎట్లా దోపిడీ చేయాలా అనేది టీఆర్ఎస్ పార్టీ నేర్పించింది. రాష్ట్రంలో ఓటర్లను ఎట్లా కొనుగోలు చేయాలా అంటే టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఇట్లా ఓటింగ్ సిస్టంలో ఇంత గందరగోళం లేదు. అంటే అమ్మకానికి పెట్టారు రాష్ట్రాన్ని, వాళ్ళ అమ్మకానికి పెట్టిన ఒక పరిస్థితి. వాళ్ళ ఓటుకు 2,000-1,500 రూపాయలు ఇస్తే తప్ప ఓటు వేయని పరిస్థితికి వచ్చింది. అలా మద్యాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేసిన కేసీఆర్. అంటే ఇవాళ స్కూల్లో అంటే గ్రామాలని బడులేం బంద్ అవుతాయి, మండలానికి ఒక 4 వైన్ షాపులు పెరుగుతాయి. అంటే వాళ్ళ రాష్ట్ర బడ్జెట్లో ఒక 15% మద్యం ద్వారా ఇన్కమ్ సోర్స్ పెంచుకున్నారు. కానీ విద్యకు మాత్రం 0 స్థాయిలో తీసుకొచ్చారు. బడి స్కూల్ అన్నీ బంద్ అయినాయి. ఒకప్పుడు ఒక్కొక్క స్కూల్లో 40 మంది 50 మంది పిల్లలు ప్రైమరీ స్కూల్లో, ఒక 400 మంది 300 మంది హై స్కూళ్ళల్లో ఉంటాయి. వాటి మాత్రం ఏం పట్టించుకోవాలా, చక్కగా డిఎస్సీలు నింపాలా. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో 46% వచ్చిందండి. 54% మంది ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. దీని మీద మాట్లాడదాం మనం, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి సపరేట్గా ఒక విషయం మనం మాట్లాడదాం. నేను ఒకటి ఆల్టర్నేట్ పవర్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో, అదొక అన్వర్ కావచ్చు, ఒక అశోక్ కుమార్ కావచ్చు, రాబోయే రోజులు ఇంకెవరైనా కావచ్చు, కేసీఆర్ ఉన్నప్పుడు మల్లన్న కావచ్చు, ఓకేనా. ఈ ఆల్టర్నేట్ పవర్స్ ఏవైతే బయటకు వస్తున్నాయో ఇవి ఈ యొక్క ప్రజాప్రతినిధుల యొక్క అసమర్థత వల్లనే బయటకు వస్తున్నాయి. వాళ్ళు కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్, నిరుద్యోగులు కావచ్చు, ప్రజల ప్రాబ్లమ్స్ మీద వీళ్ళు కనుక మాట్లాడితే ఆల్టర్నేట్గా మా పని మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా. అసలు వినతి పత్రం ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. అది నేను చెప్తున్నా. దీనికి ప్రజాప్రతినిధుల రోల్ ఎలా ఉందని అనుకుంటారు మీరు? ప్రజాప్రతినిధులు ఫెయిల్యూర్ అవుతున్నారు. అవును, పేరుకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. అవును, డబ్బులు పంచుతున్నారు, ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు, అసెంబ్లీలో పోయి నిద్రపోతున్నారు. అవును, క్వశ్చన్ అడగడం రాదు, సబ్జెక్టు పైన అవగాహన ఉండదు, వీడిని వాడి తిట్టుకోవడం, వాడిని వీడి తిట్టుకోవడం. అంటే అసెంబ్లీని ఒక ఒగరుబోతుల దుకాణంగా మార్చిపడేశారు. నిజంగా చర్చలు జరగట్లేదు. ఒక బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద ఒక 4-5 రోజులు ఒక సంపూర్ణంగా చర్చ జరుగుతలేదు. బడ్జెట్ పద్దులు అంటే వాళ్ళకి అర్థం తెలియదు. ఎమ్మెల్యేలు అనే కానీ మంత్రులు కానీ ఒక అసెంబ్లీ పోయినప్పుడు ఒక సమగ్రమైన అవగాహనతో పోవాలి. అది అసలు ఏం బడ్జెట్ ఉంది, ఏం పథకాలు ఉన్నాయి, ఏ పథకాలు ఎంత ఖర్చు పెడుతున్నారు. అంటే ఇవాళ ఉన్న పథకాలన్నీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పథకాలు కావు, రాష్ట్రాన్ని దివాళా చేసే పథకాలు, రావడానికి ఉపయోగపడే పథకాలు, ప్రజలను మభ్యపెట్టి ఆశ పెట్టి పథకాలు తప్ప అంతే. అది అమలయ్యే పథకాలు కొన్నే ఉంటాయి దాంట్లో. అవును, ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళ స్వలాభం కోసం, అధికారంలోకి రావడం కోసం, కేవలం హాతీకే దాత్ దిఖానేకి ఎవరు ఖానేకి ఎవరు అని హిందీలో ఉంటుంది. ఏనుగు దంతాలు చూపించేటి వేరే ఉంటాయి, తినేటి వేరే ఉంటాయి. ఇప్పుడు చూపించే దంతాలు లెక్క ఇవన్నీ స్కీమ్లు వస్తున్నాయి, కానీ తినేది మాత్రం అది కాదు. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అవును, ఇప్పుడు ఏం అమలు చేశారు? వాళ్ళు మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఇంకేమన్నా ఇచ్చారా? ఇంతవరకు కరెంటు, గృహజ్యోతి రాలా, అవును, ఇందిరమ్మ ఇల్లు రాలా,
వాళ్ళు వచ్చిన తెల్లారే మేము 5 స్కీములు అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఏదో తాత్కాలికంగా ప్రారంభించారు తప్ప ఇంకేం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే కూడా రాష్ట్ర బడ్జెట్ ఇంక 20 ఏళ్ల తర్వాత వచ్చే బడ్జెట్ మొత్తం ఇప్పుడే ఖర్చు పెట్టాలి. అట్లా పెడితేనే వీళ్ళు అమలు అవుతాయి. కానీ ఉచిత పథకాలు ఇచ్చేసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇలా పథకాలు ఇచ్చారు, అమలు చేసే పరిస్థితి లేదు. 2 లక్షల ఉద్యోగాలు వేసారు, అమలు చేస్తారంటే చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ ఖజానా ఖాళీ. ఖజానా ఖాళీ ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్టింగ్ నుంచి మనం కాంగ్రెస్ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఏదో టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్యమైన కారణం నిరుద్యోగులు అండ్ ఉద్యోగులు. ఉద్యోగులు నిరుద్యోగులు ఈ 2 కారణం చేతనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అది వాళ్ళు కూడా విశ్లేషించుకున్నారు. ఈ బయట ఫోర్సెస్ బాగా, ఆల్టర్నేట్ ఫోర్సెస్ బాగా పెరిగిపోయినాయి. అది సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు. అంతకుముందులాగా లేదు కాబట్టి వాళ్ళ సమాజం, సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి. ఇది మన ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రభావిత వర్గం. అదే అంటే వాడు ఒక్కడి ఓటు కాదు, అంటే కుటుంబం ఓటు ప్రభావితం, సమాజాన్ని ప్రభావితం చేసేటట్టు వర్గం అది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడంలో ఈ వర్గమే ముందంజలో ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఈ వర్గం ముందర ఉంటుంది. అంటే చేంజింగ్ అనేది ఆనించి మొదలవుతుంది. అంటే ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల కాలంలో నియామకాలను గందరగోళం చేసింది. వాళ్ళ ఉద్యోగులకు దాదాపు లక్షలు ఉన్నాయండి. ఫిట్మెంట్ ఇస్తారు, దాని బ్యాకప్ ఇయ్యరు, పలానా నుంచి అమలు చేస్తామని చెప్తారు. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ 3 DL పెండింగ్ ఉన్నాయి, పిఆర్ సంబంధించిన ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఎంప్లాయీకి లక్షలు బాగుంది ఇవాళ గవర్నమెంట్. ఇవాళ 3 DAలు గత గవర్నమెంట్ పెండింగ్ ఉంటే ఈ గవర్నమెంట్ నుంచి మరో DA 4 పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు 4 పెండింగ్ DAలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఏరియాస్ 1,00,000 పైన ఉన్నాయి. జీతం కూడా టైంకి ఇవ్వాలి. వీళ్ళు ఏదో షోపుటప్ చేసి ఒక నెల ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 3-4 నెలల తర్వాత వీళ్ళ బతు కూడా గంత అవుతుంది. వాళ్ళకి ఏరియాస్ ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఖజానా కాలైంది. ఇవాళ దానికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చేంత స్థాయి కూడా లేదు. హైదరాబాద్లో అయినా భూములు ఉంటే, గవర్నమెంట్ భూములు ఉంటే అమ్ముకుంటారు. అంటే రాష్ట్రంలో ఉన్నట్టు దాన్ని అమ్మేస్తున్నారు. అలివిగాలు అంటే దీని కారణంగా రాబోయే తరాలు నాశనం అవుతున్నాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద డబ్బులు ఖర్చు పెట్టకపోతే, నిధులు కేటాయించకపోతే నెక్స్ట్ వచ్చే 10-20 ఏళ్ల పాటు ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది కదా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇవాళ గత ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ అయిందో అన్ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ విషయంలో, సేమ్ టైం అదే విషయాన్ని కనుక మనం దాన్ని మనం సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకు పాజిటివ్ అవుతుందని చెప్పి ఈ వచ్చినటువంటి గవర్నమెంట్కి అర్థం కావట్లేదా? లేకపోతే సరే ఎట్లా గెలిచినాము, ఇప్పుడు ఏం చేస్తే ఏమవుతుంది అనుకుంటుర్రా? కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి రావడానికి ఒక జాబ్ క్యాలెండర్ అని, ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్ళు ఒకటి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అప్పటికే నిరుద్యోగుల సమస్య చాలా అధిక మొత్తంలో అయిపోయింది. పతాక స్థాయిలో వెళ్ళిపోయింది. ఇక ప్రజలు మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయిపోయింది. ఆత్మహత్య చచ్చిపోతుర్రు రోడ్ల మీద. అప్పటికే హైదరాబాద్లో మొత్తం రోడ్లు నిండిపోయినాయి. గ్రూప్ 1 ఆగమైపోయింది, పేపర్ లీకలు అయిపోయినాయి, గ్రూప్ 2 ఆగమైపోయింది, పోలీస్ ఆగమైపోయింది, మొత్తం నోటిఫికేషన్ మొత్తం గందరగోళం అయిపోయినాయి. దాంట్లో మళ్ళీ తప్పుడు క్వశ్చన్లు ఇవ్వడము, లీకులు కావడం, మొత్తం అదరగోళం అయిపోయింది. మొత్తం 89,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం నింపకుండా గవర్నమెంట్ కూలిపోయింది. నిజంగా వాళ్ళు సంవత్సర కాలంలో ఎగ్జామ్స్ అంటే ఎన్నికల ముందు కరెక్ట్గా పెట్టి పేపర్ లీకేజ్ కాకుండా జాగ్రత్త. అంటే కక్కుర్తి, ఎంత కక్కుర్తి అంటే చివరికి దేన్ని వదిలిపెట్టలే టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ప్రాజెక్టు వదిలిపెట్టలే, కమిషన్లు వదిలిపెట్టలే, ఉద్యోగాలు వదిలిపెట్టలే. ఒక్కొక్కరు ఒక ఏరియా. కవిత ఉంది, గ్రూప్ 1 ఏరియా చూసుకోవాలా, కేటీఆర్ ఉన్నాడు ఐటీ సెక్టర్ చూసుకోవాలా, కేసీఆర్ ఉన్నాడు ప్రాజెక్టులు చూసుకోవాలా. అంటే ఎవడి స్థాయిలో వాడు కమిషన్లు తిని రాష్ట్రాన్ని మొత్తం బొందల దుకాణంగా మార్చే ఒక పరిస్థితి జరిగింది. దానికి నిరుద్యోగులు 14 పేపర్లు లీక్ అయ్యేసరికి, ఒక ఎగ్జామ్ జరగపోయేసరికి ఆవేశమయ్యారు. 2 సార్లు గ్రూప్ 2 రద్దయింది. గ్రూప్ 1 మీద గందరగోళాలే. ప్రతి ఎగ్జామ్లో తప్పుడు క్వశ్చన్లు, 14 పేపర్లు అమ్ముకుంటే ఇంకెట్టుంటే చెప్పండి. అది పతాక స్థాయి పోయి 20% ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 40% తీసుకొచ్చి వాళ్ళ నిరుద్యోగులు అనేవాళ్ళు గడ్డ మీద కూర్చోబెడితే, ఇవాళ ఇయర్ క్యాలెండర్ ఇస్తారని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ఈ గవర్నమెంట్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి 89,000 ఉద్యోగాలలో 30,000 నింపుకొని అవి మా ఉద్యోగాలు అంటున్నారు. కానీ ఆ ఉద్యోగాలు అసలు లెక్కలేదు. వీళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్లో గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు లెక్కలేదు. 1,60,000 ఆల్రెడీ వాళ్ళు 2 లక్షల వేకెన్సీ చూపించారు. ఆ 2 లక్షల వేకెన్సీలో 1,60,000 ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చి నిండిపోయినాయి. 40,000 ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయట. దీంట్లో మళ్ళీ వీళ్ళు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ 2,60,000 ఉద్యోగాలలోనే మొత్తం భర్తీలు కాలే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకి లెటర్లు ఇచ్చుకుంటూ వీళ్ళు ఏదో డ్రామా తూతు మంత్రం చేస్తుర్రు. అంటే ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ నిరుద్యోగులను, అంటే వీళ్ళు చూసే కోణం ఎలా ఉంది,
అసలు ఏంది వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? నిజంగానే ఈ రాష్ట్రం అభివృద్ధి పదములు నడవాలన్నా, మనకు రెవెన్యూ జనరేట్ కావాలన్నా ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మెయిన్ సోర్స్. ఎంప్లాయ్మెంట్ లేకపోతే రెవెన్యూ జనరేటే కాదు. ఇప్పుడు మైగ్రేషన్ పెరిగిపోతుంది. బయట నుంచి ఎవరెవరో వచ్చి ఇక్కడ పనులు చేస్తుర్రు. ప్రైవేట్ సెక్టర్ హైదరాబాద్ ఒక్కటే ఐటీ సెక్టర్లో 9 లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పుకుంటారు. కానీ మరి రూరల్ ఏరియాస్ మొత్తం కూడా ఏ విధంగా కిందికి కుంగిపోతున్నాయి? అక్కడ నుంచి మైగ్రేషన్ వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెరిగిపోతుంది, ఇక్కడ డబ్బులు మొత్తం ఎంత వేస్ట్ అయిపోతుంది. లేకపోతే నిరుద్యోగులు ఎవరైతే రూరల్ ఏరియాస్ వాళ్ళు వచ్చి సిటీలో వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. మరి దీన్ని అన్నింటినీ మనం ఫిక్స్ చేయాలంటే ఒక్క ఎంప్లాయ్మెంట్ అనేది కరెక్ట్గా మనం ఫిక్స్ చేస్తే అన్ని సమస్యలు మ్యాక్సిమం సమస్యలకు దీంతో లింక్ ఉంటుంది. ఇంత మెయిన్ ఎంప్లాయ్మెంట్ అనే అంశాన్ని ఎందుకు ఈ రెండు గవర్నమెంట్లు కూడా ఇంత డిలే చేస్తున్నాయి అనిపిస్తుంది మీకు? అంటే ఒకటిసారి ఇక్కడ 30 లక్షల కుటుంబాలు, 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే 30 లక్షల కుటుంబాలు. మరి అంటే దాదాపుగా 1/4 సంబంధించి 1/3 ఫ్యామిలీస్ వాళ్ళు సఫర్ అవుతున్నాయి. అవును. ఒక డిగ్రీ చదివినోడికి ఉపాధి లేదు, పీజీ చేసినోడికి ఉపాధి లేదు, బీటెక్ ఎంటెక్ చేసిన. ఒక రిపోర్ట్ చెప్పాలి నేను. డిగ్రీ చదివిన వాళ్ళకంటే డిగ్రీ చదువుకొని అన్ఎంప్లాయ్గా మిగిలిపోయిన దానికంటే ఏం చదవకుండా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఏం చదవని వాళ్ళేమో చదవరాదు రాయరాదు వాళ్ళకంటే పోల్చుకుంటే 8 times ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దేంట్లో గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళలో. అంటే ఒక ఉదాహరణ చెప్తాం మీకు. వాళ్ళు రోడ్డు మీద పోతే అడ్డా కూలీలు ఉంటారు. అవును. సుతారు మేస్త్రి అంటే వాళ్ళని. సుతారు మేస్త్రికి ఎంత అంటే మినిమం తక్కువ 1200 ఉంటే ఎక్కువలో 2000 రూపాయలు ఉంటుంది మేస్త్రికి. అవును. మేస్త్రికి 2000 రూపాయలు ఇస్తారు. అంటే ఆయనకి ఏం చదువు రాదు. అవును. తాప పట్టుకొని గోడను నిన్నగా కట్టడం అనేది వస్తుంది. ఆయన టెక్నికల్ స్కిల్ ఆయనకు ఉంటుంది. అంటే చదువు లేదు, నిరక్షరాస్యుడు, కానీ రోజు 2000 రూపాయలు. అవును. అంటే యావరేజ్గా ఒక 5 రోజులు సెలవు తీసుకున్న నెలకు ఒక సుతారు మేస్త్రి నెలకు తక్కువ 30,000 సంపాదిస్తున్నాడు దరిద్రానికి. అడ్డా కూలికి 800 రూపాయలు. 800 అంటే సరిగ్గా 30 రోజుల పాటు డ్యూటీ కనుక చేస్తే 24,000 రూపాయలు వస్తాయి. కానీ ఒక డిగ్రీ చదివినటువంటి ఒక మహిళ లేదంటే ఒక పురుషుడు కావచ్చు పోయి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తే 8,000 రూపాయలు వస్తాయి. 8,000 రూపాయలు. 8,000 రూపాయలు అంటే రోజు 250 రూపాయలు. అంటే చదువుకున్న డిగ్రీ పాస్ అయినోడికి 250 రూపాయలు కూలి దొరికితే ఇతోటి ఏమీ లేని స్కిల్ లేనటువంటి నిరక్షరాస్యులకు 800 రూపాయలు దొరుకుతుంది. అంటే ఇవాళ తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ఎందుకంటే చదివినాం, ఉద్యోగం వస్తుందేమో. ఇంకో దరిద్రం ఏంటంటే అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చదువుతున్నారు. ఇది ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను. అందరికి గవర్నమెంట్ జాబ్ దొరకాలంటే సాధ్యమవుతుందా? ఇది గవర్నమెంట్ ఉద్యోగం అనేది ప్రతి నిరుద్యోగికి ఒక ఏ ఆప్షన్. అదే ఆప్షన్ ఏ. అవును. గవర్నమెంట్ ఉద్యోగం కోసం మన క్వాలిఫికేషన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది కాబట్టి కష్టపడదాం. అందరికైతే రాదు. ఒక మార్కుతో పోయే వాళ్ళే కొన్ని వేల మంది ఉంటారు. అంటే బి ఆప్షన్ ఏంటి? ప్రైవేట్ ఉద్యోగాలు. హైదరాబాద్ అనేది దేశంలో ఒక కలకత్తా, ఒక ముంబై, ఒక ఢిల్లీ, ఒక బెంగళూరు అనే ఒక 4 నగరాలతో 5వ నగరం హైదరాబాద్. కానీ ఐటీ హబ్ మొత్తం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. దాదాపు 9-10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటున్నారు. మరి 9-10 లక్షల మందిలో నిజంగా తెలంగాణ బిడ్డలు 1,00,000 మంది అని ఉన్నారా? గవర్నమెంట్ ఇక్కడ లెక్కలు ఉన్నాయా? ఉండరు. 1,00,000 మంది కూడా లేరు. ఎందుకు లేరు అంటే తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి పనికిరాని ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేశారు. అవి పట్టాలు మాత్రమే ఇచ్చినాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ తయారు చేయాలి. అవును. దానివైపు ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దాని కారణంగా పేరుకు మాత్రం పట్టాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్లు ఉన్నాయి, బయటికి పోతే ఉద్యోగాలు దొరుకుతలేదు. రియల్ టైం స్కిల్ లేదు. అంటే ఒక ఎంటెక్ చేసిన వాడు ఒక జొమాటోలో, ఒక స్విగ్గీలో పనిచేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. కొంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేకపోవడం, టెక్నికల్ స్కిల్ లేకపోయిన కారణంగా హైదరాబాదులో 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే తెలంగాణలో వాటా 10% కూడా లేదు. 10% కూడా లేదు. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా పోతుందో. ఇది నిరుద్యోగ సమస్య వచ్చిందంటే ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా ఫిక్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వీక్నెస్. ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఆ వీక్నెస్ని మనం పూడ్చాలంటే మళ్ళీ కింది స్థాయి నుంచి అంటే క్లాస్ 1 నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు జరిగేటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అది స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, వొకేషనల్ కావచ్చు, పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకవేళ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ను పోలిస్తే వానికి ఒకటి ఉంటుంది ఏంటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను జాయిన్ అయితే నేను డిగ్రీ అయిపోయేలోపే, నేను బీటెక్ అయిపోయేలోపే ఏదో ఒకటి నాకు జాబ్ వచ్చేస్తుంది, ప్లేస్మెంట్లో అవన్నీ వాళ్ళు పెడతారు. వాళ్ళకి ఏంటంటే మేము ఇంతమందికి ప్లేస్మెంట్లు ఇచ్చుకున్నాం, ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకోవడం అని వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. మరి గవర్నమెంట్ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టాన్ని స్ట్రాంగ్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు కదా రాష్ట్రం అంటే, రూరల్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కూడా ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేసి అగ్రికల్చర్ అంటే మన దగ్గర ఏంది పంట పండించాలి, అమ్ముకోవాలి, వానికి
పాపం రైతు పేదోడుగానే ఉండిపోతుండు, సంపాదించుకుంటూనే ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి ఈ అగ్రో కొన్ని డెవలప్మెంట్స్ కావచ్చు, ఏరియాస్లో డిస్ట్రిక్ట్లలో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వస్తే కానీ ఖచ్చితంగా దాన్ని మనం చేయవచ్చు. అంటే ఒకప్పుడు కేరళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళ సంఖ్య 17% పడిపోయింది. 17%. అవును. 55,000 మంది ఉద్యోగులని ఒకటే సైన్తో తొలగించారు. బాబా. అప్పుడు అచ్యుతానంద్ అనే ముఖ్యమంత్రి వచ్చిండు. మరి ఏంది గవర్నమెంట్ యొక్క స్కూల్ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారిపోతున్నాయి? మరి 50,000 మందితో మీటింగ్ పెట్టించిండు. తొలగించిన వాళ్ళందరినీ ఉద్యోగంలో తీసుకుంటా, మీరు ఏం చేస్తారో చెప్పండి, ఈ బడిని ఎట్లా బాగు చేస్తారో చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళే 100 రకాలుగా సూచనలు ఇచ్చారు. ఆ సూచనలను పరిగణలో తీసుకొని ప్రతి గవర్నమెంట్ హై స్కూల్కి 1 కోటి రూపాయలు కేటాయించి 17% ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళను చదివే పిల్లల సంఖ్యని 93% తీసుకొచ్చింది. అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ మొత్తం బాగుపడి వాళ్ళు త్రివేంద్రంలో 3,000 మంది పైన ఉన్నట్టు పాఠశాలలు కొన్ని కోకొల్లలు ఉన్నాయి. ఒక్కొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో దాదాపు 300 కంప్యూటర్లు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేయాలా? ఈ అన్ఎంప్లాయ్మెంట్కు పరిష్కార మార్గం ఏంటంటే గవర్నమెంట్ సీరియస్ తీసుకోవాలి. సీరియస్ తీసుకొని ఈ 30 లక్షల మందికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ ఏదో నామకే వాసు పెట్టేసి డబ్బులు కొల్లగొట్టేసి పోకుండా బీ సీరియస్గా, అంటే మనం స్కూల్ పోయినప్పుడు టీచర్ అనే వ్యక్తి బెత్తం పట్టుకొని దగ్గర కూసబెట్టి వాడికి చదువు నేర్పించింది. ఇప్పుడు కూడా ఈ 30 లక్షల మంది ఒక కార్యసాధనగా తీసుకొని 1 ఇయర్లో ఈ 30 లక్షల మందిని బాగు చేయాలి. ఎట్లా చేయాలా అంటే వాడికి రోజు ఒక 3 గంటలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టాలి, ఇంగ్లీష్ నేర్పియాలి 3 గంటల పాటు. అంటే రోజు ఒక 8 గంటల పాటు వాడిని ఒక కంట్రోల్, ఒక ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా అయితే బెత్తం పట్టుకొని కూర్చోబెట్టి వంగబెడతారో అట్లా ఒక సీరియస్నెస్ తీసుకొని 1 ఇయర్ కనుక గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకొని దానికి ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి రాష్ట్రంలో ఉన్న ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్స్టిట్యూట్లో యొక్క డైరెక్టర్లు అందరూ తీసుకొని టాలెంట్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని 1 ఇయర్ కనుక సీరియస్ గ్రౌండ్ వర్క్ చేస్తే హైదరాబాదులో ఐటీ సెక్టర్లో 10 లక్షల ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలే 5 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. ఇక్కడ తక్షణమే చిన్న తరహా పరిశ్రమలు స్కిల్డ్ లేబర్స్ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి లేబర్స్ ఇక్కడ పనిచేస్తారు. మన జిల్లాల నుంచి కూడా వచ్చి సిటీలలోనే వాళ్ళకు చిన్న తరహా పరిశ్రమలు లేకపోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయలేకపోతారు. చిన్న తరహా పరిశ్రమలను వాళ్ళు ఎంకరేజ్ చేయడం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళను అఫిలియేట్ చేసి వాళ్ళకు పన్నులు ఇవ్వడం కావచ్చు. అంటే ఏదో ఒక రకంగా అన్ఎంప్లాయ్మెంట్ని డివిజన్ చేయాలి కదా. ఇప్పుడు అందరూ వచ్చి గవర్నమెంట్ జాబ్ అంటే సాధ్యమైతే కాదు. కొంతమంది అకాడమిక్ చదువులు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ముందు నుంచి పిల్లలు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సాధించుకుంటారు. కానీ గవర్నమెంట్ జాబ్ రాకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితుల్లో మైండ్ సెట్ ఆత్మహత్యల కంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అదే గవర్నమెంట్ జాబ్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఒక యువకుడు వస్తుందంటే దట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నాను నేను. అందుకే ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ నుంచి పోవాలంటే మళ్ళీ మేధావి వర్గం బలంగా ఏర్పడాలి. అవును. ఒక 20-30 మందితో ఒక బలంగా, అంటే ఈ వ్యవస్థ కోసం పనిచే లక్ష్యం ఉండాలి. ఏదో మళ్ళీ ఈ వ్యవస్థతోని మళ్ళీ లాభపడాలా, పొలిటికల్గా ఎదగాలా అన్నట్టు కాన్సెప్ట్ కాదు. అవును. అంటే దీన్ని ఉపయోగించుకొని మళ్ళీ రాజకీయాలు చేయాలనే పదవి కాదు. అవును. ఒక పదవి కాంక్ష లేకుండా ఈ వ్యవస్థ కోసం పనిచేయాలా, వ్యవస్థను బాగు చేయాలా, లక్ష్యం బలంగా ఉన్నటువంటి ఒక 20 మంది గనక పిడికిలు బిగిస్తే వ్యవస్థను మార్చవచ్చు. ఈ కింది స్థాయి నుంచి మార్చవచ్చు. ఒక 10 మంది ఐఏఎస్లు నింపాల నియమించి కనుక ఒక 30 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ కనుక ఏర్పాటు చేయగలిగితే ఈ తెలంగాణలో ఒక 2 సంవత్సరాలలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కనుకోవచ్చు. అవును. రేపు ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ పని చేయకపోతే మనమే కలుద్దాం. అవును. మనమే కలిసి ఏం చేయాలంటే జోలో పెట్టి అడుగుదాం. అవును. అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డలకి వెళ్ళి పైసలు అడుగుదాం. అవును. అరే బాబు ఈ వ్యవస్థను బాగు చేస్తాం. అవును. ఈ 30 లక్షల మందికి ట్రైనింగ్ అంటే వాడిని మోటివేట్ చేద్దాం. మనం బలవంతంగా కూర్చోబెడితే అంటే గవర్నమెంట్తో అవుతుంది, మనతో కాదు. అక్కడ ఒక ఆన్లైన్ అనే సిస్టమ్ ద్వారా ఒక 10 కోట్ల రూపాయల వరకు ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేసి మళ్ళీ 10 మంది కలిస్తే 100% సాధ్యమవుతుంది. వాళ్ళకు చాలా మందికి అవగాహన లేదు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ను దూరం చేయాలంటే ఎలాంటి ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ మనకు ఉన్నాయి, అసలు వెతకాల. అంటే యువతకు ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం, మనం దీని మీద పనిచేస్తున్నాం కాబట్టి మనకు ఒక అవగాహన ఉంది. నేను ఏమంటున్నానంటే యువత ఎవరైతే ఉద్యోగాలు రాకపోవడం వల్ల చనిపోదామనే ఆలోచన వస్తుందో వాళ్ళకి ఈ సమాజంలో బతకడానికి, డబ్బులు సంపాదించడానికి చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి.
రూరల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ మంచి స్కిల్ రావాలంటే అవును గవర్నమెంట్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు తూతు మంత్రంగా గవర్నమెంట్ కాలేజ్ నడుస్తున్నాయి. అసలు ఈ సర్టిఫికేట్లు ఇవ్వడమే నీ క్వాలిఫికేషన్ ఉంది, నువ్వు క్వాలిఫైడ్ డిగ్రీ అయిపోయిందంటే అయిపోయింది. స్కిల్ రావట్లే. ఎంత ఘోరం అంటే ఇప్పుడు BA చదువుతాడు, హిస్టరీ 3 ఏళ్ళు చదువుతాడు. అవును. హిస్టరీ 3 ఏళ్ళు చదివితే సింధు నాగరికత నుంచి మొదలు పెడితే 1947 సిలబస్ చెప్తారా ఫస్ట్? పాఠాల పేర్లు చెప్పలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. నాట్ ఓన్లీ BA, అన్ని వ్యవస్థలు అట్లే ఉన్నాయి. అందుకే టోటల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం బాగు చేస్తే ఒక 5 ఏళ్ల తర్వాత నా తెలంగాణ వేరే తిరిగి ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కేవలం ఇప్పుడు మార్క్స్ పిల్లల్ని అయితేనేమో మార్క్స్ మషిన్ లెక్క తయారు చేస్తుర్రు, లేకపోతేనే కేవలం సర్టిఫికేట్ కోసం క్వాలిఫికేషన్ కోసమే పనిచేస్తుంది తప్ప క్వాలిటీస్ ఎబిలిటీస్ వాళ్ళ లోపల రావట్లే. రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే దీని మీద ఫస్ట్ చర్చ జరగాలి. అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థకు విలువలు ఎట్లున్నాయి, విద్యా స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ప్రస్తున్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా ఈ ఎలాంటి స్టాండర్డ్స్ పెంచితే మనకు ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్క అధికారి ఆ రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఒక్క అధికారి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. ఫస్ట్ బాగా చేయాలి. ఫస్ట్ చదివించాలనే రూల్ పెడితే ఆటోమేటిక్ బాగా చేస్తారు వాళ్ళు. అవును. ఇప్పుడు మీరు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు, మీరు గవర్నమెంట్లో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు, మీ పిల్లల్ని ఏమో మీరు కాన్వెంట్లో చదివిస్తారు. మరి ఎందుకు ఇప్పుడు ఢిల్లీలో ఆ కేజ్రీవాల్ ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ను ప్రైవేట్ స్కూళ్ళ కంటే గొప్పగా చేసిండు. చేస్తే మరి ఆయన జైలు పెట్టిర్రు. అంటే ఇప్పుడు కేసీఆర్ అనే దొంగలు లక్షల కోట్లు తిన్నోడేమో బజార్లో తిరుగుతున్నాడు, ఆయన ఏదో 100 కోట్లు తినడని చెప్పేసి ఆయన బజార్లో పెట్టారు. అంటే మీ దొంగల కంటే మీ ఈ పెద్ద దొంగల కంటే కేజ్రీవాల్ అనే ఒక చిన్న దొంగనే కదా. అవును. వ్యవస్థ కోసం ఏదో పని చేస్తున్నాడు కదా. అంటే ఇక రాజకీయ అవసరాల కోసం దాని వ్యవస్థను నాశనం చేసే ఒక పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఏ రోజైతే విద్యకు మొదటి ప్రాధాన్యత ఏ రాష్ట్రాలు అయితే ఇస్తాయో ఆ రాష్ట్రము ఇవాళ కేరళ ఉంది. అవును. కేరళలో అన్నిట్లలో కేరళ హ్యూమన్ రిసోర్స్ అనే వ్యవస్థలో కేరళ ముందంజలో ఉంది. అవును. జీడిపిలో తెలంగాణ ఉంటుంది. అవును. కానీ అక్కడ అన్ని రకాలుగా ముందంజలో కేరళ ఉంటుంది. అంటే వ్యవస్థ అంటే కొన్ని ఇప్పుడు మన జీడిపి పెరగడానికి కారణం ఏంటి? కొన్ని సెక్టార్స్ మన మెట్రో సిటీ అయిపోయింది. హైదరాబాద్ ఉంది, ఓన్లీ హైదరాబాద్ నుంచి ఒకటేసారి రెవెన్యూ జనరేట్. హైదరాబాద్ పక్కన పెడితే తెలంగాణ రూరల్ ఏరియాస్ లోకి పోయి చూడు ఒకసారి చాలా తక్కువ ఉంటుంది. అసలు దీనికి ఎక్కడ కూడా పొంతన జరగదు. మొత్తం లేబర్లుగా మిగిలిపోతారు చదువుకున్న వాళ్ళు పిల్లలు. అదేగా సమస్య. ఇప్పుడు అందుకే 30 లక్షల మంది నిరుద్యోగులకి ఒక మార్గనిర్దేశం కావాలి, వ్యవస్థలో మార్పు రావాలి, అన్ఎంప్లాయ్మెంట్ ని ఫిక్స్ చేసే రిజల్యూషన్స్ కావాలి. అందుకే మన ఆప్షన్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, అవును. ఆప్షన్ బి ప్రైవేట్ ఎంప్లాయ్. వాళ్ళ బీటెక్ చేసినోడు ఒక 60,000 రూపాయలు జీతం వస్తే కానిస్టేబుల్కి ఎందుకు వస్తాడు? ఒక 60,000 రూపాయలు జీతం వస్తే చిన్న గ్రూప్ 4 ఎంప్లాయ్కి ఎందుకు వస్తాడు? ఐటీ సెక్టర్ పోతే వేరే సెక్టర్ ఉన్నారు. ఇవాళ తెలంగాణకి వెళ్ళి సెంట్రల్ ఉద్యోగాలలో ఉన్న పిల్లలు చాలా తక్కువ. అవును. అసలు దాని వైపు తెలియట్లేదు, అవగాహన కూడా ఉండట్లేదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాడు. తెలంగాణలో ఉండరు. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ ఉంటాడు. నార్త్ ఇండియాలో ప్రతి ఇంట్లో ఇంటర్నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ మెన్ ఉంటారు. ఆర్మీలో, డిఫెన్స్ లో, ఎయిర్ ఫోర్స్ దీనిలో దాంట్లో ఉద్యోగం ఖచ్చితంగా ఉంటారు. మన దగ్గర అవన్నీ తెలియదు. ఫస్ట్ వాడికి ఏంటంటే బేసిక్ అంటే మ్యాథ్స్, అవును, బేసిక్ అంటే ఫిజిక్స్, బేసిక్ అంటే కెమిస్ట్రీ. అనే సబ్జెక్టుల పైన ఒక డెప్త్ పెంచితే సెంట్రల్ ఉద్యోగాలను కొట్టవచ్చు. అవును. ఇవి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఉద్యోగాల ప్రిపరేషన్ కారణంగా సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి అక్కడ వస్తాయి. కానీ నెంబర్ ఆఫ్ 90% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మ్యాథ్స్ బేస్డ్లో, ఫిజిక్స్ బేస్డ్లో, కెమిస్ట్రీ బేస్డ్లో ఉన్నాయి. అందరు ఎంపీసీ తీసుకుంటున్నారు, కానీ తర్వాత డైవర్ట్ అవుతున్నారు. ఒకవేళ దాని మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఒకేషనల్ ఉన్నాయి, ఒకేషనల్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్లు కావచ్చు, వేరే వాళ్ళకు వచ్చినటువంటి రంగాలలో చిన్నతర పరిశ్రమలు, అంటే ఏదో ఒక రకంగా. ఒకటేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాలి. మనం ఈ ఎడ్యుకేషన్ గురించి కంక్లూడ్ చేసి మనం రాజకీయంలోకి వద్దాం. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాలి. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్కు వాళ్ళని దాటి ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ. దాంట్లో కొన్ని లక్షల మందికి ఒక వ్యవస్థలోకి వెళ్ళి లాక్కొని పోవచ్చు. మీరు పనికిరాని స్కీమ్ల మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కంటే అంటే ఇండైరెక్ట్గా పిల్లల్ని స్కిల్స్ డెవలప్ కాకుండా వాళ్ళ ఒక మంచి పిల్లలు వాళ్ళకు వర్క్స్ నేర్పించకుండా చేత కాకుండా మిమ్మల్ని తయారు చేస్తాం. మొత్తం గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉండాలి, గవర్నమెంట్ స్కీమ్ల మీద డిపెండ్ అయి బతకాలి. సొంతంగా వాళ్ళు ఏం ఆలోచించవద్దు, వాళ్ళు పైకి రావద్దు, వాళ్ళు చదువుకోవద్దు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉచిత పథకాలు ఇస్తున్నారు. అవును. ఆ ఉచిత పదకాలకు అలవాటు పడ్డ జనము వాళ్ళల్లో ఉత్పత్తి శక్తి వాళ్ళ తగ్గిపోతున్నది. అంటే ప్రొడక్టివిటీ లేదు. వీళ్ళు పైకి వస్తారు అనే కాన్సెప్ట్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఓటుని పొందడం ఎట్లా,
వాళ్ళ టార్గెట్ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఉచితాలు ఇచ్చి పడేస్తున్నారు. దానికి అలవాటు పడ్డ జనం అలాగే తయారైపోతున్నారు. కానీ ఉచితం అనే పథకం ఏది ఉచితంగా ఇవ్వద్దు. అవును, ఏది ఉచితంగా ఇవ్వద్దు. దానికి కేటగిరీలు పెట్టుకోవాలా. ఒక ఎడ్యుకేషన్, మెడికల్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఒకటి, విద్యా వైద్యం అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అన్ని రకాల ఖర్చులు తగ్గిపోతాయి. రైతు బంధువుకి ఇచ్చే బదులు పిల్లవాడికి గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఇస్తే రైతు బంధు పైసలు మిగిలిపోతాయి కదా. అవును, ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక రైతు బంధు తీసుకునేటువంటి ఒక వ్యక్తి 20,000 రూపాయలు పిల్లాడు కడుతున్నాడు. వీడు రైతు బంధు 10,000 ఇస్తాడు, 20,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు నువ్వు ఇచ్చిన 10,000 కంటే 5 రెట్లు ఎక్కువ వాడు వాళ్ళ పిల్లల స్కూల్లోకే పెడుతుండే. అవును, పేదోడుగానే ఉండిపోతుండు, ఉన్నోడుగానే ఉండిపోతుండు. అందుకే మొత్తంగా ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థని మార్చి, అవును, స్కిల్ డెవలప్మెంట్ కనుక ప్రోగ్రాం పెట్టి హైదరాబాదు నాది, నాన్ లోకల్ కబ్జాలో ఉన్న హైదరాబాద్ విడిపించాలి. అవును, విడిపించాలంటే ఫస్ట్ స్కిల్స్ నేర్పిస్తే రూరల్ ఏరియాస్ డెవలప్ చేయాలి. ఇప్పుడు అక్కడ బయట వాళ్ళకంటే కూడా మన తెలంగాణ పిల్లల కన్నా ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు వెళ్ళిపోతాం. అవును, కాబట్టి హైదరాబాదులో ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి అవసరమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక ఏర్పాటు చేస్తే ఒక 2-3 ఏళ్లలో హైదరాబాద్ అనేది ఒక లోకల్కే, తెలంగాణ అనేది తెలంగాణ కోసమే, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ ఇస్ నినాదంతో. ఎందుకంటే వాళ్ళ నిన్న ఎన్నికలు జరిగినాయి, ఏపీకి ఎంతమంది పోయారండి? ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సంక్రాంతి పండుగ వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు లక్షల మందికి ఉపాధినిస్తుంది హైదరాబాదు. మన హైదరాబాద్లో నాకు ఉపాధిని ఇవ్వనటువంటి హైదరాబాదు పక్కోడికి ఎందుకు ఉపాధి ఇస్తుంది అంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ ఉండాలా, ఇన్ ద సేమ్ టైం కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేయాలి. అగో మా తెలంగాణ వాళ్ళకు మాత్రమే 75 వాళ్ళు ఇచ్చారు, హామీ ఇచ్చారు. 75% స్థానిక కోట ఇస్తామని ఇంతవరకు దానిపైన సోయి లేదు, మీటింగ్ లేదు, ఒక మంత్రి సమీక్ష లేదు, ఏది లేదు. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పు రావాలా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలా, స్థానిక రిజర్వేషన్ 75% కనుక అమలు చేస్తే ఈ నిరుద్యోగ వ్యవస్థ అనే దానికి ఒక పరిష్కారం అనేది లభించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికోసం మనలాంటి వ్యక్తులం ఒక 20 మంది మొబిలైజేషన్ చేయాలి. ఫస్ట్ మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఆ బాధని మొత్తం కూడా ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరుగుతుంది, ఏం జరిగితే బాగుపడుతుంది, ఏమేమి అవకాశాలు ఉన్నాయి, మనకు ఏమేమి అవకాశాలు, రిసోర్సెస్ ఏమున్నాయి, మొత్తం ఒక వ్యవస్థను కనుక మార్చి మనం మొబిలైజ్ చేయగలిగితే వ్యవస్థలో మార్పు వస్తుంది. అవును, అందుకే ఒక మేధావి వర్గం ఒక 20 మంది, ఎంత గతంలో ఈ 1980s నుంచి 2010 వరకు మేధావులంతా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు. అవును, ఇప్పుడు మనలాంటి మేధావులు ఏం చేయాలంటే ఈ నిరుద్యోగ వ్యవస్థకు పరిష్కారం ఏంటి, ఖచ్చితంగా ఈ నిరుద్యోగ వ్యవస్థ ఎట్లా రూపుమాపాలా, అవును, ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ఉద్యమాన్ని సృష్టించాల్సిన పని ఉంది. అవును, ఆ బాధ్యత నేను కంపల్సరీగా ఎమ్మెల్సీ అనే ఎన్నికతోని సంబంధం లేకుండా నేను కంపల్సరీగా కొట్లాడే ఒక ప్రయత్నం చేస్తా. నాకు 20 సంవత్సరాల ఎజెండా ఉంది, ఆ ఎజెండాతో పోతా. మీలాంటి వాళ్ళందరినీ ఒక వేదిక తీసుకొచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తాం. మనం అందరం కలుద్దాం, పిడికిలు బిగించి ఈ వ్యవస్థ కోసం కొట్లాడదాం. 100% మనం చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రజెంట్కి వద్దాం. ప్రజెంట్ మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నారు. అవును సార్. అంటే నేను అడగొచ్చుగా, ఓపెన్గా అడగండి, పర్లేదు. అంటే ఇది మీకు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా మీరు పాలిటిక్స్లో రావాలనే ఆలోచనతో మీరు ఇప్పుడు ఈ సమస్యల మీద కావచ్చు, దేని మీద కావచ్చు వచ్చారా, లేకపోతే వచ్చిన తర్వాత ఈ సమస్యలను చూసి మనకు రిప్రజెంట్ చేసేటోళ్ళు ఎవరు కూడా లేరు అని అనిపించి మీరు రిప్రజెంటేటివ్గా ఉండాలని అనుకుంటున్నారా? జెన్యున్గా మీ ఆన్సర్ ఏంటి? ఒకటి సార్, నేను ఏది కూడా జీవితంలో జర్నలిస్ట్గా ఉన్నా, అనుకోకుండానే ఫ్యాకల్టీ అయినా, అవును, అనుకోకుండానే కరోనా వచ్చేసింది. కరోనా కాలంలో మొదలుపెట్టిన నిరుద్యోగ సమస్యలపైన స్పందించిన, తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని మాట్లాడినప్పుడు విద్యార్థులు నా వైపు మళ్ళారు. అవును, సమస్యల్లోకి నన్ను వాళ్ళు లాక్కపోయారు. సార్ మాకు ఇట్లా రిజర్వేషన్ సమస్య తలెత్తింది అన్నప్పుడు దాన్ని లాక్కపోయారు. లాంగ్ జంప్ వచ్చినప్పుడు లాక్కపోయారు. సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కార మార్గాలు మనం కనుక్కున్నప్పుడు విద్యార్థులంతా నా వైపు చూశారు, నన్ను బలవంతంగా ఉద్యమంలో లాక్కపోయారు. ఎందుకు మీ వైపు చూశారు? నేను రోజు మాట్లాడుతున్నా, రోజు ఒక బోర్డు పెట్టుకొని ఇది తప్పు, ఈ రిజర్వేషన్లని తొలగి వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్కడెక్కడ విద్యార్థులు అక్కడక్కడ వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, ప్రతినిధులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడతలేరు. ఈ నిరుద్యోగ సమస్య పైన వచ్చే సమస్యల పైన ఎవరు పట్టించుకోవడం. ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు ఎంతసేపు అయినా కోచింగ్ ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి, సబ్జెక్టు పాఠం చెప్పాలి. అరే సబ్జెక్టు పాఠం కాదు, దానికంటే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై స్పందించినప్పుడు విద్యార్థులు నా వైపు చూశారు, నన్ను లాక్కొని పోయారు. దాని కారణంగా ఉద్యమాలు వచ్చినాయి. ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇవాళ నోటిఫికేషన్ ఇవాళ వచ్చింది. కానీ గ్రూప్ 2లో గందరగోళాలు జరిగినప్పుడు, టీఎస్పీసీ ముట్టడి జరిగినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ లేదు కదా. అవును, ఖాళీ ఉందా? లేదు కదా. ఈ కానిస్టేబుల్ రిజర్వేషన్ సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖాళీ లేదు కదా.
అవి లాక్కొని పోతున్నాయి. ఇవాళ కూడా నేను ఎమ్మెల్సీకి పోటీ చేయడం గల కారణం మీద విద్యార్థులు లాక్కపోవడమే. నేను ఇంకా సమాజం మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది, ఇంకా నేను బలంగా కొట్లాడాలా, ఇప్పుడు టైం కాదనే ఫీలింగ్లో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆ 27 నాడు ఒక ప్రకటన రాగానే దాదాపు 500-600 ఫోన్ కాల్స్, ఒక 1000కు పైన మెసేజెస్ వచ్చిన కారణంగా నన్ను బలవంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి లాక్కపోయారు విద్యార్థులు. ఆ బలవంతంగా లాక్కపోయిన కారణంగా కొట్లాడుతున్నా, సబ్జెక్టు పైన అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. వాళ్ళ పోటీ చేసే వ్యక్తులకు ఎవరికి కూడా సబ్జెక్టు పైన, నిరుద్యోగ అంశాలపైన అవగాహన లేదు. అంటే వీళ్ళు పోటీ పట్టభద్రులు అనే నియోజకవర్గంలో పోటీ చేయాల్సిన వ్యక్తులు వాళ్ళు కాదు. జనరల్ నియోజకవర్గాలు, రాజకీయాలు మాట్లాడడానికి 119 నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ మాట్లాడండి. అవును, నిరుద్యోగులు అనేదానికి మీకు సూటబుల్ కాదు. నిరుద్యోగ అంశాలపైన వాళ్ళు తీర్మానం వల్ల ఏం తెలుసు చెప్పండి. ఆయన లాస్ట్ టైము పోటీ చేసిండు, అంతకుముందు పోటీ చేసిండు. మరి 8 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజైనా నిరుద్యోగుల పైన ఆయన సెట్ చేసిండా, అధ్యయనం చేసిండా, వాళ్ళ రిజర్వేషన్ల కోసం కొట్లాడిండా, పేపర్ లీక్లు అయితే రోడ్డు మీకు వచ్చిండా, ఏ ఒక్క రోజున రోడ్డు మీద తీర్మానం వలన కనపడ్డా నిరుద్యోగుల తరపున? వాళ్ళ పోటీ చేసే అర్హత నీకు ఎక్కడిది? ఏం చేసినావు నిరుద్యోగుల కోసం? నువ్వు కేసీఆర్ని తిట్టడమే పని తప్ప, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ బోర్డు మీద నిలడమే తప్ప నిజంగా బయటికి వెళ్ళి ఏ వర్గాల కోసం కొట్లాడినావు? ఒక గిరిజనుల కోసం కొట్లాడినవా? ఒక ఎస్సీ/ఎస్టీల హక్కుల కోసం కొట్లాడినవా? ఒక బాల హక్కుల కోసం కొట్లాడినవా? ఒక మహిళల కోసం కొట్లాడినవా? ఏం చేసినావు నువ్వు? నేనే మొత్తం చేశాను ఒక కాన్సెప్ట్లో నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు బోర్డు దాటి, నీ ఇంటిని దాటి రోడ్డు మీదకి వచ్చి చేసినట్టు ప్రోగ్రామ్ ఏంటివి? నీ పెట్టే కేసులు ఏంటివి? నువ్వు వాణ్ణి విన్ని గెలుక్కొని, వాణ్ణి విన్ని తిట్టి, వాణ్ణి నుంచి బ్లాక్మెయిల్ చేస్తే పెట్టినట్టు కేసులు. ఇవాళ మొత్తం వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు. ఒక ఎమ్మెల్యేని బెదిరిస్తే, ఒక ఎంపీ బెదిరిస్తే, వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆ లూఫోల్స్ పట్టుకొని, వాళ్ళలో ఉన్నటువంటి శారీరక బలహీనతలు పట్టుకొని వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదించినావు. రేపు నువ్వు కనుక గెలిస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెడతావు, రాష్ట్రాన్ని మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేస్తావు, ప్రతి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేస్తావు. ఎందుకంటే నువ్వు ఎలా బ్లాక్మెయిల్ చేయడంలో PhD చేసిన వ్యక్తి తీర్మానం వలన. బ్లాక్మెయిల్లో రాష్ట్రంలో ఎవడన్నా PhD చేసిండంటే తీర్మానం వలన PhD చేసిండు. దానివల్ల ఇవాళ 100 కోట్ల రూపాయలు సంపాదించిండు. నాకు పదవి కావాలా, నాకు పదవి కావాలా, ఒకే ఒక ఆకాంక్ష. ఎమ్మెల్యేకు పోటీ చేసి ప్రయత్నం చేసిండు, వర్కౌట్ కావాలా. ఎంపీగా ప్రయత్నం చేసిండు, వర్కౌట్ కావాలా. ఇవాళ ఎమ్మెల్సీ పోటీకి వస్తున్నాడు. అంటే నీకు ఏం కావాలా? నీకు నిరుద్యోగులు కావాలన్నా, నిరుద్యోగ సమస్యలు కావాలన్నా, జనం సమస్యలు కావాలన్నా, నీకు పదవి కావాలన్నా, నీకు డబ్బులు కావాలా, అధికారం కావాలా? ఆ ఒక్క లక్ష్యం తప్ప నీ దగ్గర ఇంకే లక్ష్యం కూడా లేదు. నీకు లక్ష్యం ఉంటే నిరుద్యోగుల తరఫున మాట్లాడేవాడివి. ఏ రోజు మాట్లాడినా అని ప్రశ్నిస్తున్నా. నీకు పోటీ చేసే అర్హత లేదు. ఫస్ట్ తీర్మానం మల్లన్ అనే వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హత లేదు. ఎందుకంటే ఆయనకు ఆర్జెంటల్ తెలియదు, వర్టికల్ తెలియదు, జోనల్ సిస్టమ్ తెలియదు, జీవో నెంబర్ 46 తెలియదు, జీవో నెంబర్ 317 తెలియదు, జీవో నెంబర్ 55 తెలియదు, 14 పేపర్ల లీకేజ్ తెలియదు, గ్రూప్ 1లో సిలబస్ తెలియదు, గ్రూప్ 1లో గందరగోళాలు తెలియదు, గ్రూప్ 2లో పోస్టుల పెంపు గురించి తెలియదు. రీలింక్విషన్ అంటే పదం అసలు స్పెల్లింగ్ రాదు. ఫస్ట్ నీకు రీలింక్విషన్ అనే పదానికి స్పెల్లింగ్ వస్తుందా? రీలింక్విషన్ అనే పదాన్ని పలకడం వస్తుందా? రీలింక్విషన్ అంటే పదానికి అర్థం తెలుసా నీకు? దేనికి సంబంధించి ఏ ఉద్యోగాలకు సంబంధించిన పదం కూడా నీకు తెలియదు. గురుకులాలు అంటే తెలియదు. గురుకులాలు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యలు ఏంటివి, ఉద్యోగుల సమస్యలు ఏంటి, వాళ్ళకి పెండింగ్ ఉన్న డిఏలు ఏంటివి, వాళ్ళ ఆసుపత్రికి సంబంధించిన ఎలాంటి బిల్లులు పెట్టుకుంటున్నారు, నిజంగా ప్రభుత్వం ఇస్తుందా లేదా, ఎన్ని ఏరియాస్ పెండింగ్ ఉన్నాయి, ఎంతెంత పెండింగ్ ఉంది. ఉద్యోగుల గురించి ఏం తెలుసు? నిరుద్యోగుల గురించి ఏం తెలుసు? సెంట్రల్ ఉద్యోగాలు తెలుసా? రాష్ట్రాయి ఉద్యోగాలు తెలుసా? వాటికి మధ్య ఉన్న అనుబంధం తెలుసా? సిలబస్ ఏంటి? నిరుద్యోగ పడుతున్న సంఘర్షణ ఏంటి? ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో పడుతున్న విద్యార్థులు ఏంటి? 5 రూపాయల భోజనం ఎందుకు తింటున్నారు పిల్లలు? తినడానికి గల కారణాలు ఏంటి చెప్పగలుగుతావా? నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నావు కదా, నేను సవాల్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం అంటే నీ ఛానల్ నేను వస్తా, నీ ఛానల్కి వస్తా, నీ ఛానల్కి వచ్చి మాట్లాడుతా, నాతో నీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. లేదంటే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర చర్చ పెట్టు, ఇద్దరం చర్చలో పాల్గొందాం. నిరుద్యోగుల గురించి ఏం తెలుసు అని, పట్టభద్రుల గురించి నీకు తెలిసిన అంశం ఏంటి, అంశం ఏంటి తెలుసుకొని కేసీఆర్ గవర్నమెంట్ గదించడానికి అన్నిటికంటే ఎక్కువ కష్టపడు నేను ప్రశ్నించే గొంతును, నేను ప్రశ్నించి వాళ్ళ తప్పులను మొత్తం బయటికి తీసినా కాబట్టి ఆ రోజు నేను నిరుద్యోగుల గురించి కొట్లాడినా, అందరి గురించి కొట్లాడినా. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను బాధ్యతాయుతంగా దాన్ని మొత్తం కంప్లీట్ చేస్తాను. ఏం కొట్లాడు? నిరుద్యోగుల నుంచి ఏం కొట్లాడు? ఫస్ట్ చెప్పదు.
గ్రూప్ అన్నప్పుడు నేను దాని గురించి మాట్లాడినా ఏడా మాట్లాడినావు చెప్తున్నా కదా మరి ధర్నా చేసినప్పుడు నువ్వు రోడ్డు మీకు ఎందుకు రాలే 5 లక్షల ఆడ 1000 మంది టీఎస్పీసీ ముట్టడికి వచ్చినప్పుడు ఎందుకు రాలా గురుకులాల వాళ్ళు గ్రౌండ్లలో పెట్టుకున్నప్పుడు ఆడ ఎందుకు రాలా ఇందిరా పార్క్ ఎన్ని ధర్నాల్లో పాల్గొన్నావు వాటి సమస్య గురించి ఏం మాట్లాడినావు ఎంతసేపు నన్ను యూట్యూబ్ ఛానల్ పట్టుకొని కొట్లాడిందా సోషల్ మీడియా కొట్లాడమేనా ఇది నిజంగా జనానికి రోడ్డు మీకు వచ్చి ఎన్నిసార్లు ఎన్ని ధర్నాలు పాల్గొన్నావు నడేంటలు ఏడ కూర్చున్నావు నీ మీద 68 కేసులలో ఒక్క కేసు అన్న నిరుద్యోగులకు సంబంధించిన కేసు ఉందా ఉద్యోగులకు సంబంధించిన కేసు ఉందా నీకు గెలుక్కొని గవర్నమెంట్ని గెలుక్కొని లేని అంశాల సృష్టించి కేసీఆర్ని తిట్టడం తప్ప నీకు ఇంకో వేరే పని ఉందా కేసీఆర్ ఇలా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని తిడుతుంది టికెట్ ఇవ్వలేదని ఇంకోటి తిడుతుంది మళ్ళీ అలా పోయి మళ్ళీ టికెట్ తీసుకుంటేవి కాంగ్రెస్ పార్టీ గాడిద అంటివి అదే గాడిద మీద ఇలా కూర్చుంటేవి అంటే నేను ఎట్లా నమ్మాలా నువ్వు ఇలా కాంగ్రెస్లో టికెట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినావు మళ్ళీ బీజేపీలో పోయినావు మళ్ళీ 7,200 అని చెప్పేసి కొత్త వ్యవస్థను పెట్టినావు మళ్ళీ ఇవాళ వచ్చేసి మళ్ళీ ఇవాళ ఎమ్మెల్సీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నావు కాంగ్రెస్ వాళ్ళకన్నా సిగ్గుండాలి కదా నీకు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే నేను తిట్టిండ్రు మళ్ళీ అదే కాంగ్రెస్ మా టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సిగ్గుండాలా నేను చెప్తున్నాను కదా రేపు తీన్మారు మల్లన్న నెగ్గితే 119 మంది ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేయడం పక్క ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న బలహీనతలు ఏంటి ఎవడాడ ఏ టైంలో ఏడవనుకుంటాడు ఏడ తాగుతున్న విషయం తెలుసు వాటిని క్యాప్చర్ చేసి నా దగ్గర లిస్ట్ ఉంది ఎవడెవడి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నా ఏ విధంగా చేసిన నా దగ్గర లిస్ట్ ఉంది బ్లాక్ మెయిల్ చేయడమే తీన్మార్ మల్లన్న యొక్క డ్యూటీ అంత తప్ప వేరే డ్యూటీ ఏం లేదు ఇప్పుడు పోయినసారి కేవలం 5-6 వేల ఓట్లతోనే ఓడిపోయినా మరి ఆల్రెడీ అంత బేస్ ఉంది ఆయనకి ఇవాళ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది అమ్మ నా బుద్ధులు తిడుతున్నారు ఇవాళ సోషల్ మీడియాలో కారణం ఏంటి మరి అప్పుడు అంతా ఒక అధికారిక పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ ను కూడా అంత క్లోజ్ మార్జిన్ తో ఇవాళ అసలు విషయం తెలిసి ఇవాళ ఈ నెగటివిటీకి కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటారు మీరు బ్లాక్ మెయిల్ 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు ఇవాళ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నాడు మన చాయ్ పైసలు అని పోయినసారి అడిగినటువంటి క్యాండిడేట్ చాయ్ పైసలు అడిగినటువంటి క్యాండిడేట్ కాదంట కదా కార్ అది క్యూ వ్యవస్థ అంటుండు కారు జనాన్ని అంటే నువ్వు చెప్పుకుంటే సరిపోదు కదా జనం నమ్మాలి కదా టోటల్ జనం నమ్మాలి కదా ఫస్ట్ నేనేమంటున్నా నీ ఛానల్లో నువ్వు పెట్టినటువంటి ఇంటర్వ్యూల కింద నువ్వు మాట్లాడే అంశాల కింద నీ కామెంట్లు చదువుకోసారి ఇవాళ కామెంట్లు పెట్టడం కోసం 20 మంది ఎంప్లాయీలు పెట్టుకున్నాయన ఓన్లీ కామెంట్ అవే పేర్లు ఉంటాయి 10 సార్లు ఇటు తిప్పినా అటు తిప్పినా ఎటు తిప్పినా కూడా అవే కామెంట్లు ఉంటాయి తప్ప ఇంకేముండవు వాడే విజయనుడు ఒకటే ఉంటాడు కిట్టు ఉంటాడు ఇంకోటి ఉంటాడు అవే ఉంటాయి తప్ప ఇంకేం జరగదు ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి అవును ఆ ప్రధాన పార్టీలు 3 పార్టీలు వాళ్ళ నెట్వర్క్ వాళ్ళ రాజకీయ చతురత్యము వాడు అన్నిటిని దాటి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఈ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏ గ్రాడ్యుయేట్స్ నమ్ముకొని బయటకు వచ్చారో వాళ్ళందరూ మీకు నిజాయితీకి నిజానికి సపోర్ట్ చేసే రోజులు ఉన్నాయంటారు ఇప్పుడు ఎందుకు లేవు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గెలిచిండు కదా చుక్కారామయ్య సార్ గెలిచిండు కదా అసలు వాస్తవంగా గతంలో నిజాయితీగానే గెలిచే సందర్భాలు ఉండే ఎప్పుడైతే ఈ కేసీఆర్ అనే దరిద్రుడు ఈ దరిద్రం రాష్ట్రానికి వచ్చిందో ఎన్నికలు అనేవి పైసల ఎన్నికలుగా మారిపోయినాయి సారా దుకాణాలు వెలిసినాయి బడి బంద్ అయింది ఒక్కొక్క ఓటుకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు 100 కోట్ల రూపాయలు దేశంలోనే ఖరీదైన ఎన్నికలు తెలంగాణ అలా ఖరీదుగా మార్చిన ఎవరంటే కేసీఆర్ మించిన గజ దొంగ తీన్మార్ మల్లన్న రేపు డబ్బులు పెట్టాలా నేను సంపాదించిన డబ్బులతోని ఓటర్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఓటర్లు తెలివైన వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు గ్రాడ్యుయేట్లు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఎవరైతే నిరుద్యోగ సమస్య పైన ఉద్యోగుల సమస్యల పైన ఎవరికైతే అవగాహన ఉందో అవగాహన ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారు ఇప్పుడు అంబేద్కర్ గారు ఈ బడుగు బలహీన వర్గాలు దళితుల కోసం కొట్లాడి తనకు వచ్చిన అన్ని పొజిషన్స్ను త్యాగం చేసి ఎలక్షన్స్ నిలబడితే అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించిన చరిత్ర మన ప్రజలకు ఉన్నది వాళ్ళ అక్షరాస్యత తక్కువ ఉన్నారు మరి అలాంటిది ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎందుకు నేను అడుగుతున్నా అంటే డెఫినెట్గా మీరు ఫైట్ చేసిర్రు దాన్ని ఎవరు కాదనలేరు నిజంగానే మీరు చెప్పినట్టు క్యాండిడేట్ యొక్క ఎబిలిటీస్ను చూసి లేకపోతే క్యాండిడేట్కి ఏం తెలుసు ఏం తెలియదు దాన్ని బట్టి లేకపోతే కంపారిజన్స్ బట్టి లేకపోతే 3 క్యాండిడేట్స్ని ఒక దగ్గర నిలబెట్టి వాళ్ళతో ప్రశ్నలు చేసి వాళ్ళకి ఏం తెలుసు ఇదంతా రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అయితే కనుక తెలిసిపోతుంది కానీ ఇక్కడ పరోక్షంగా జరిగేది మొత్తం వేరే మన దగ్గర రాజకీయాలు మొత్తం కూడా పరోక్షంగా జరుగుతూ ఉంటాయి ప్రత్యక్షంగా ఓటు వేయడానికి పోతారు కానీ పరోక్షంగా వాళ్ళు మొత్తం కూడా ఆల్రెడీ వాళ్ళ మైండ్లో సెట్ చేసి పెట్టేస్తారు లేదు ఎందుకంటే కేసీఆర్ అనే దుర్మార్గత్వాన్ని ప్రజలు సహించలేకపోయారు అవును ఎక్కడో 20% అసలు కాంగ్రెస్ అనేది చచ్చిపోయిందనక పావన నేపథ్యంలో మళ్ళీ బతికించి వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు చాలా తెలివికల్లో ఉన్నారు మీరు నిరుద్యోగులకు పట్టభద్రులకు మీరు ఏం చేద్దాం అనుకుంటారు నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా మీ కాన్ఫిడెంట్ నిజం కావాలంటే పట్టభద్రులు ఇలాంటి
కొట్లాడే వాళ్ళకి కావచ్చు, ఇలా మా కోసం పోరాడింది కాబట్టి మేము కూడా సపోర్ట్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకు వస్తుందంటారా? రావాలంటే మీరు వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారా అడుగుతున్నాను. ఆల్రెడీ పట్టభద్రులను డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే పట్టభద్రుల పైన వివిధ రకాల సమస్యల పైన అశోక్ సార్ కొట్లాడిండు. కానిస్టేబుల్ విషయం, రిజర్వేషన్ విషయంలో కొట్లాడి 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. లాంగ్ జంప్ మీద కొట్లాడిండు. ఇవాళ జీవో నెంబర్ 46ని వెలికి తీసి దానికి మద్దతుగా సారే నిలబడ్డాడు. రేపు కూడా నిలబడతాడు. జేఎల్ అనే పేపర్ ఇంగ్లీష్ మీడియంలో పెడితే తెలుగు మీడియాలను కొట్లాడిండు. గ్రూప్ 1లో ఆస్పిరెంట్స్ దగ్గరికి వస్తే ఐటీ విషయంలో కొట్లాడిండు. రిజర్వేషన్లో ఏజ్ విషయంలో కొట్లాడినాం. గ్రూప్ 2 విషయంలో కొట్లాడినాం. మొన్న గురుకులాలు కూడా 9,210 ఉద్యోగాలు గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వేస్తే అవి నింపడం చేతగాక గందరగోళాలకు గురైతే వాళ్ళ తరపున నిరారధిక చేసిన. కాబట్టి వాళ్ళ నిరుద్యోగుల తరపున నిలబడే ఒక వ్యక్తి ప్రస్తుతం పోటీ చేసినటువంటి ఉన్నటువంటి ప్రధానమైన అభ్యర్థులలో కష్టపడి నిరుద్యోగులు అనే తపనతో ఉన్న వ్యక్తి అశోక్ సార్ అనే అంశం వాళ్ళు గుర్తించారు. వాస్తవంగా వాళ్ళు గుర్తించారు కాబట్టే వాళ్ళ కోసం కొట్లాడుతున్నాం. రేపు కూడా ఇంకా 20 సంవత్సరాల కోసం కూడా నా మొత్తం ఉద్యమం మొత్తం నిరుద్యోగుల చుట్టూ తిరుగుతుంది. ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. అన్న మందకృష్ణ మాదిగ 1994లో ఎంఆర్పిఎస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసిండు. అంటే 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలుగా జెండా ఎజెండా రెండు కూడా ఏంటి మందకృష్ణ మాదిగ గారు అంటే ఆయన రిజర్వేషన్లే. ఇవాళ మాదిగలు అనేవాళ్ళు సగర్వంగా నేను మాదిగ అని గుండె మీద చేసుకొని, అంటే కులం పేరు చెప్పడానికి నా మోసపడే పరిస్థితులకు వెళ్ళి నేను మాదిగ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారంటే దాంట్లో మందకృష్ణ గారి యొక్క పాత్ర చాలా ఉంది. ఆయన 30 ఏళ్ల పాటు దానికోసం కొట్లాడిండు. అశోక్ సార్ అనే వ్యక్తి కూడా ఇవాళ 2020లో ఆయన ఉద్యమం మొదలుపెట్టిండు. 2050 వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా జెండా ఎజెండా నిరుద్యోగులు ఉద్యోగులే. అక్షరాస్యులైన వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఉపాధి లేక, సరైన అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం దొరకక మానసిక సంఘర్షణ పడుతున్నారు. వాళ్ళందరికీ ఒక దారి చూపే వ్యక్తి అశోక్ సార్. ఎందుకంటే నాట్ ఓన్లీ పాఠం చెప్పడమే కాదు, హైదరాబాదులో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్లో తెలంగాణ పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు రావాలా, దానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఏమేం ప్రోగ్రామ్ డిజైన్ చేయాలా, ఎట్లా డిజైన్ చేయాలా, వాళ్ళకి చదువు ఎట్లా నేర్పించాలా, వాళ్ళ ముందుకెట్లా తీసుకుపోవాలన్న ఒక తపన నాలో ఉన్నది. దాని యొక్క డిజైన్ కూడా నా దగ్గర ఉంది. ఒకవేళ ప్రభుత్వాలపైన ఒత్తిడి పెంచితే ప్రభుత్వాలు ఏమైనా పనిచేసినామో చేసినాయి, చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జోలో పెట్టి అడుకొచ్చి అమెరికాలో ఉన్న తెలంగాణ బిడ్డలు అడుకొచ్చి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ తెలంగాణ బిడ్డలందరికీ ఉచితంగా ఆన్లైన్లో వాళ్ళు మోటివేట్ చేస్తా. నాట్ ఓన్లీ పాఠం చెప్పేసి వినడమని కాదు, అన్ని కాలేజీలు తిరుగుతా, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ తిరుగుతా, అన్ని ఎంటెక్ కాలేజ్ తిరుగుతా, అన్ని డిగ్రీ కాలేజ్ తిరుగుతా, ప్రతి విద్యార్థిని కలుస్తా. ప్రతి విద్యార్థినికి అడిగి నీ బాధ ఏంటి, నీ బాధ ఎక్కడ మొదలవుతుంది, బాధ గల కారణాలు ఏంటి, ఆ బాధ నుంచి విముక్తి పొందాలంటే నువ్వేం చేయాలా, ప్రభుత్వాలు ఏం చేయాలా, ప్రభుత్వాల మెడలు ఎట్లా ఉంచాలా. హైదరాబాదులో ఏ రోజైతే 1,00,000 మందితో నిరుద్యోగులు మీటింగ్ పెట్టగలిగే స్థాయి వస్తుందో ఆ రోజు ప్రభుత్వాల మెడలు వంచి నిరుద్యోగుల హక్కులు తీరుతాయి. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి మేధావులందరినీ ఈ సమాజం మీద ప్రభావితం చేసే వ్యక్తులందరినీ కలుపుకొని మహాపాదయాత్ర చేసి నిరుద్యోగులందరూ చైతన్యం చేసి మేలుకొల్పి వచ్చే అసెంబ్లీలో కనీసంగా 30 ఎమ్మెల్యే సీట్లు ఉండే విధంగా నా వంతు పాత్ర పోషిస్తా. కానీ నిరుద్యోగులారా చైతన్యం కాండి, అమ్ముడు పోకండి. ఎందుకంటే ఒక్కసారి కనుక అమ్ముడు పోతే మన వ్యవస్థనే నాశనం అయిపోతుంది. తర్వాత మీ తరపున కొట్లాడడానికి ఎవడైనా ముందుకు రావాలంటేనే భయపడతాడు. నాకంటే గుండె ధైర్యం ఉంది. నాకు ఒక సోషల్ ఈ సమాజం పైన ఒక అవగాహన ఉంది. ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, ఎన్ని వేల ఆర్టికల్ చేసిన, తెలంగాణ యొక్క భూమిపుత్రుల సిద్ధాంతం ఏంటి, తెలంగాణ సమాజం ఎట్లా నిర్మితమైంది, వాళ్ళకు బాగోగులేంటి అంశం పైన నాకు సామాజిక అవగాహన ఉంది, కొట్లాడాలనే ఒక తపన ఉంది కాబట్టి నిలబడగలుగుతున్నా. కానీ మీరు కనుక ఈసారి కనుక మిస్ చేసుకుంటే మళ్ళీ మీ తరపున మాట్లాడడానికి, మళ్ళీ మీ తరపున కొట్లాడడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రారు. కాబట్టి దయచేసి మీరు కనుక సరి అయిన అభ్యర్థిని ఎన్నుకోండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఎందుకంటే నిరుద్యోగ వ్యవస్థ ఇవాళ తాండవిస్తుంది. రాష్ట్రంలో ఎంత నిరుద్యోగిత అంటే దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉంది. హైదరాబాద్లో ఎన్నో వనరులున్నా, హైదరాబాద్లో లక్షల జాబులున్నా తెలంగాణ బిడ్డలు అందుకోలేకపోతున్నారు. వాళ్ళకి అందించాలొక తపన ఉంది. హైదరాబాదులో 75% స్థానిక రిజర్వేషన్, నాన్ లోకల్ కబ్జాగా ఉన్న హైదరాబాద్కి విముక్తి కల్పించాలా. విముక్తి కల్పించాలంటే మనం మారాలా, మన సబ్జెక్ట్ నేర్చుకోవాలా, మన స్కిల్ నేర్చుకోవాలా.
మనం తపన పడాలా, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అప్పుడు అది సాధ్యమవుతుంది. ఒకవైపు మనం మారుతూ ప్రభుత్వాల మెడలు ఉంచితే గనక హైదరాబాద్ అని మన తెలంగాణ వాళ్ళ చేతుల్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రణాళిక నా దగ్గర ఉంది. ఒక ఎమ్మెల్సీగా గెలిస్తే ఇప్పుడు మీరు ఒకవేళ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు. అవును సరే, మీకు బిల్లులు చేసే అధికారం ఏమీ ఉండదు, లేకపోతే ఏమైనా ఫైనాన్స్ ఏమైనా బడ్జెట్ బిల్లులను వ్యతిరేకించే అధికారం కూడా ఉండదు. మీరు ఒక ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. మరి ఎమ్మెల్సీకి పోటీ చేయడం వల్ల మీరు అనుకున్నటువంటి ఏవైతే ఇవన్నీ విషయాలు ఉన్నాయో డెఫినెట్గా మీరు అనుకున్నది ఖచ్చితంగా అది 100% జరగాలి. మేము కూడా 100% సపోర్ట్ చేస్తాం. మనం కలిసి కూడా చేద్దాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా చేద్దాం. వాస్తవంగా ఎమ్మెల్సీ అనే పదే ప్రెజర్ గ్రూప్, అది ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేది. ఎమ్మెల్యే అంటే ఆడ సంతకాలు పెట్టి ఆడ ఉద్యోగాలు ఇచ్చేది కాదు. అది ప్రభుత్వం చేసిన నువ్వు గవర్నమెంట్కి వెళ్ళి తరపున నువ్వు ఎన్నికైతే ప్రభుత్వానికి తలూపడం తప్ప నువ్వు ప్రశ్నించే స్థాయి ఉంటుందా నీకు? ఎమ్మెల్సీగా మీరు ఉండే మీరు ఏం చేద్దాం అనుకుంటుర్రు? ఎమ్మెల్సీగా మీకు వాళ్ళు ఓటేస్తే మీరు ఏం గ్రాడ్యుయేట్స్కి మీరు ఏం చేద్దాం అనుకుంటుర్రు, ఎలా చేస్తారు? ఇది నా ఫైనల్ క్వశ్చన్. అంటే నా పరిధిలో ఉన్న అంశం ఏంటంటే రేపు ఎమ్మెల్సీ గెలిస్తే అవసరమైతే నిరుద్యోగ వ్యవస్థ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం, వినకపోతే శాసన మండలిలోని చైర్మన్ యొక్క క్యాబిన్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తా. రెండవది, ఇవాళ నా దగ్గర గ్రూప్ 2 క్లాసును ₹1 ఇచ్చాను. రేపు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకి సెంట్రల్ ఉద్యోగాలు ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయో అన్ని రకాల ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే నేనే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెట్టి, అంటే నా ఒక్కతోని కాదు, అది డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డబ్బులు లేవు, కానీ సమాజం కాడ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యేలను కలిసి ఎంపీలను కలిసి ఎంతో కొంత సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా విద్యార్థులను మొబిలైజ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి విద్యార్థులకు చదువు మీద ఉన్న ఆసక్తిని పెంపొందించే ప్రయత్నం చేయాలి. వాళ్ళని మార్చాలి. ఫస్ట్ విద్యార్థుల యొక్క మానసిక వ్యవస్థను కనుక మారిస్తే మనం ఉద్యోగం కొట్టాలంటే, మనం నిలబడాలంటే, మనం గెలవాలంటే మనం మారాలి ముందుగాల. కాబట్టి విద్యార్థిని మార్చే యొక్క ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ ఆశయం ఏంటి? ఎమ్మెల్సీ గెలవడమా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వర్క్స్ అన్ని చేయడమా? ఎమ్మెల్సీ అనే పదవి కాదు. నేనేమంటున్నా, రేపు ఒకవేళ విద్యార్థులు గనక అమ్ముడు పోతే, అంటే నిజంగా బుక్కు పట్టిన విద్యార్థులందరూ నాకే ఓటేస్తారు. మిగతా వాళ్ళు అమ్ముడు పోయి అశోక్ సార్ ఓడిపోయినా కూడా గెలుస్తూనే చేస్తారా? ఓడిపోయినా విద్యార్థుల మధ్యలోనే ఉంటా, గెలిచినా విద్యార్థుల మధ్యలోనే ఉంటా, గెలిస్తే ఇండిపెండెంట్ గానే ఉంటా, ఏ పార్టీలో కూడా చేరను. పార్టీలకు అతీతంగా అసెంబ్లీలో ఉండి నిరుద్యోగులకు ప్రతినిధిగా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. మీరు రేపు ఎమ్మెల్సీ అయితే డెఫినెట్గా ఒక ప్రెజర్ గ్రూప్, ఒక నార్మల్గా ఒక వ్యక్తి మాట్లాడడం వేరే ఉంటుంది. ఒక ఎమ్మెల్సీ ఏదైనా క్వశ్చన్ చేసినా, దేని మీద పోరాడినా ఆ ప్రెజర్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. రేపు నిరాహార దీక్ష నేను కూర్చుంటే ప్రభుత్వం భయపడుతుంది. ఎంతో కొంత సమాధానం రావడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ నేను ఒక్కరిని ఎమ్మెల్సీ కావడం కాదు, నా ఎమ్మెల్సీ అనే పదవి మరొక 30 మంది రాజకీయ నాయకులు తయారు చేస్తారు. మేధావులని కలుపుకొని ఈ వ్యవస్థని బాగు చేయాలంటే మనపైనే ఉన్నది. అందరినీ కలిపి వ్యవస్థ బాగు కోసం ప్రయత్నం చేస్తాం. ఇది ఇట్లానే ఉంటుందా? 100% ఇట్లానే ఉంటుందా? లేకపోతే రేపు మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఏదైనా మీరు గెలిచిన తర్వాత కానీ గెలవకపోయినా కానీ ఏదైనా ఎన్ని రకాలుగా ఏ రకంగా మీరు డిస్ట్రాక్ట్ చేసినా కూడా మీరు డిస్ట్రాక్ట్ కాకుండా నిలబడతారా? ఎందుకంటే అశోక్ సారు సామాజిక భావజాలు బలం కలిగిన వ్యక్తి. నేను కమ్యూనిస్టు భావజాలంతో పెరిగిన వ్యక్తిని. తెలంగాణ సాయుధ పోరాటం కూడా మా ఊర్లో జరిగింది. ఒక SFI స్టూడెంట్ ఆర్ఎన్లో పనిచేసిన. మావోయిజం అంటే తెలుసు, లెనిజం అంటే తెలుసు, తెలంగాణలో పేదరికం తెలుసు, నిరుద్యోగులు బాధలు పడుతున్న విషయాలు కూడా తెలుసు. ఒక సామాజిక భావజాలం కలిగిన వ్యక్తిని నేను. అంత ఈజీగా మారే వ్యక్తిత్వం నాది కాదు. ఆ వ్యక్తిత్వం లేకపోతే అశోక్ సార్ దాకా రాడు. ఏదో జర్నలిస్టుగా ఏదో సిస్టమ్ ముందు కూర్చొని 10 పేజీలు పెట్టుకొని. మీరు రెడీ ఉన్నారా? మీరు అన్నిటికీ రెడీ. చాలా మంది మిమ్మల్ని చాలా రకాలుగా మిమ్మల్ని ప్రెషర్ చేయవచ్చు, ఒత్తిడి చేయవచ్చు, మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని చూడవచ్చు. పాలిటిక్స్ అంటే అంత ఈజీగా అయితే కాదు. మీరు ఇండివిజువల్గా ఉన్నప్పుడు చేసుకున్నారు, చేసుకున్నాలే అని అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడైతే సిస్టంలోకి వస్తున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని రకాలుగా కుంగదిద్దామని ట్రై చేస్తారు. అన్నిటికీ రెడీగా ఉన్నా, మెంటల్గా ఫిజికల్గా అన్నిటికీ రెడీగా ఉన్నారా? అన్నిటికీ రెడీగా ఉన్నా. ఎందుకంటే అశోక్ సార్కి భయం అనే పదం తెలియదు. భయం అనే పదం తెలియదు, ప్రాణం అంటే భయం లేదు. కాబట్టి దేనికైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా. 100 మంది పోలీసులు వచ్చినా కూడా ఎదిరించడానికి నిలబడి సమాధానం చెప్పే ఒక శక్తి నా దగ్గర ఉంది. కాబట్టి భయం లేకుండా
ప్రజలపైన, విద్యార్థుల నిరుద్యోగ వ్యవస్థ పైన, ఉద్యోగులపైన ఒక భక్తితో మార్పు, సమాజంలో మార్పు తేవాలన్న ఒక బలమైన ఆకాంక్షతో ఉన్నా. నా ఆకాంక్ష ముందు ఇవన్నీ కూడా ఏవి నిలబడలేవు. ఎందుకంటే ఒక అంబేద్కర్ ఒక వెనుకబడ్డ కులంలో దోషులతో నీళ్లు పోస్తే తాగినటువంటి వ్యక్తి, ఆయన ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి ఇవాళ దేశంలో ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ పట్టణానికి పోయినా విగ్రహాలు పెట్టి ఇవాళ అంబేద్కర్ జయంతి నిర్వహించకుండా ఏ ప్రభుత్వం అని చేయగలుగుతా? అంబేద్కర్ జయంతి మేము నిర్వహించాము, ఏ ప్రభుత్వానికైనా, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం దమ్ముందా? కాబట్టి అంబేద్కర్ యొక్క వారసునిగా, అంబేద్కర్ సిద్ధాంతాలు బలంగా చదివిన వ్యక్తిగా, కాబట్టి నాకు ఆస్తులు, అంబేద్కర్ వారసుడు అంటే ఇవాళ ఎట్లయిపోయిందంటే చాలామంది అంబేద్కర్ విగ్రహాన్నో ఫోటోనో ఏదో ఆ చౌరస్తాలో విగ్రహం పెట్టి లేకపోతే ఇంట్లో ఫోటో పెట్టి పూలమాల వేసి ఏదో ఇట్లా మొక్కి వెళ్ళిపోవడం అదే వారసత్వం అనుకుంటుర్రు. అది కాదు. కానీ ఆయన ఎస్సీ అయినా ఎస్టీ అయినా ముస్లిం, నేను కూడా అంబేద్కర్ వారసున్నాయి. ఎందుకంటే అంబేద్కర్ భావాలను మేము వారసత్వం, భావజాలం, అంబేద్కర్ భావజాలంతో నేను అది భావజాలాన్ని ఫాలో చేసిన వాళ్ళు నిజమైన వారసులు. మీకు చాలామంది ఏమనుకుంటారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్ వచ్చింది అనుకుంటారు. కానీ 1935 భారత ప్రభుత్వ చట్టంలోనే ఇండియన్ యాక్ట్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ రావడం గల కారకుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రౌండ్ టేబుల్ సమావేశాలలో భారత జాతీయ కాంగ్రెస్నే, దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ని ఎదిరించి నిలబడి, చివరికి గాంధీని కూడా ఎదిరించి నిలబడి కొట్లాడి రిజర్వేషన్ కొట్లాడిన వ్యక్తి. అంటే ఆయనలో ఎంత తపన ఉంటే, ఎంత మానసిక ధైర్యం ఉంటే, కుటుంబ వ్యవస్థను కూడా కోల్పోయి నిలబడి కొట్లాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన ఒక పర్సనల్ బయోగ్రఫీని, నిజానికి అధికారికంలో ఉన్న పార్టీ, అప్పుడు లీడింగ్లో ఉన్న పార్టీ, సైమన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా అంబేద్కర్ గారినే ఇటు ఇండియాలో ఉన్నటువంటి మేధావులలో ఇంపార్టెంట్ వ్యక్తిగా పెట్టడం, చాలా విషయాలలో అంబేద్కర్ యొక్క ఎబిలిటీస్ తెలుసు కాబట్టి బయట దేశాలు ఇప్పటికి కూడా మనకంటే ఎక్కువ గుర్తించి, మనకంటే ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. ప్రపంచంలోని 10 మంది మేధావులకు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వాళ్ళకి ఆయన ముద్ర ఉంది. కాబట్టి ఆయన సిద్ధాంతాలని, వ్యవస్థని, గాంధీ యొక్క అహింసావాదాన్ని కూడా చదివిన ఒక వ్యక్తిగా, ఒక చరిత్రని అణువణువు చదివిన వ్యక్తిగా, ఎన్నో ఉద్యమ పాఠాలు చెప్పినటువంటి వ్యక్తిగా, ఉద్యమాన్ని నేర్చుకున్న వ్యక్తిగా, స్వాతంత్ర సమరాన్ని చదివిన వ్యక్తిగా, ప్రపంచంలో ఒక ఆర్థిక వ్యవస్థలపైన అవగాహన కలిగిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి రేపు నాకు ఒక బలమైన ఒక భావజాల వ్యాప్తి చేయాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఫైనల్ ఒక నిమిషం, మీరు డైరెక్ట్గా పట్టభద్రులను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. పట్టభద్రులారా, ఒక్కసారి నిజాయితీగా ఆలోచన చేయండి. ఒక్కసారి కనుక కోల్పోతే మీ దిక్కు నిలబడడానికి భవిష్యత్ తరాలు కొట్లాడాలని ఎవరి నాయకుడు ముందుకు రావాలంటే నిరుద్యోగుల కోసం మాట్లాడే వాళ్ళని, ఒక సామాజిక అవగాహన కలిగిన వాళ్ళని, మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడే వాళ్ళని ఎన్నుకోండి. ఒకవేళ దానికి నేను అన్ఫిట్ అంటే నాకు కూడా ఓటేయకండి. నిజంగా అశోక్ సారు నిరుద్యోగుల పట్ల అవగాహన ఉన్నది, కొట్లాడే శక్తి ఉంది, నిలబడతాడు, విద్యార్థులను మోసం చేయడానికి ఒక నమ్మకం కనుక మీకుంటే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు. నా సీరియల్ నెంబర్ ఎంత అంటే 18, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. 18వ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటేసి, మళ్ళీ నాకు ఓటేసిన వాళ్ళు ఎవ్వరు కూడా వేయాల్సిన పని లేదు, ఒకటి ఓటేస్తే సరిపోతుంది. నిజంగా నేనే గెలవాలనుకుంటే మిగతా పార్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు నిజంగా టీఆర్ఎస్ వాదులు, నిజంగా బీజేపీ వాదులు, నిజంగా కాంగ్రెస్ వాదులు అంటే ఇక్కడ క్యాండిడేట్లు కాదు, నాకు పార్టీ ముఖ్యమైన ఒక భావజాలం మీకు కనుక ఉంటే మీ పార్టీకి మోడీ ఓటు వేసుకొని సెకండ్ ఓటు అశోక్ సార్కి వేయండి. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తులు చూడరాలు, ఒక పార్టీ సిద్ధాంతం. ఆ పార్టీ సిద్ధాంతం కనుక మీలో బలంగా ఉండి, మీ పుట్టినకానికి అదే ఓటేసి సచిందాక అదే ఓటేసాక నమ్మకం కనుక మీకు బలంగా ఉంటే మీ పార్టీలకు మొదటి ప్రాధాన్యత ఓటేసుకొని సెకండ్ ప్రాధాన్యత ఓటు అశోక్ సార్కి వేయండి. ఎందుకంటే ఎన్నికలలో మొదటి ప్రాధాన్యంలో గెలిచే సందర్భాలు చాలా తక్కువ. రెండో ప్రాధాన్యంలోకి వచ్చినప్పుడు మాత్రమే సక్సెస్ సాధిస్తారు. అంటే ఎమ్మెల్సీలో అలాంటి వెసులుబాటు ఉన్నది. కాబట్టి నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడే ఒక అశోక్ సార్ని మీరు గుర్తించారు, గుర్తిస్తున్నారు, కంపల్సరీ గెలిపిస్తున్న నాకు నమ్మకం ఉంది. కానీ నా సీరియల్ నెంబర్ మర్చిపోవద్దు, 18. ఇక్కడ అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి, పర్వాలు కూడా 18 ఉన్నాయి, పర్వాలు కూడా 18 ఉన్నాయి, అష్టాదశ పురాణాలు 18 ఉన్నాయి. ఇలాంటి 18 అనే క్రమసంఖ్య సంబంధించి చాలా అంశాలు వస్తాయి. కాబట్టి మీరు కంపల్సరీగా 18వ నెంబర్ గుర్తుపెట్టుకొని పోలింగ్ బూత్లో పోయిన మరుక్షణమే దాని మీద మొదటి ప్రాధాన్యత ఓటేసి
అశోక్ సార్ని గెలిపిస్తే మిమ్మల్ని 20 సంవత్సరాల పాటు మిమ్మల్నే కాదు మీ తర్వాత వచ్చే మీ సోదరులని సోదరిమణులని నా భుజస్కంధాల మీద పెట్టుకొని మోస్తాను. మీరు నా దగ్గర రావడం కాదు, సమస్య ఎక్కడ ఉందో, ఉద్యోగుల సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్య కాడికి అశోక్ సార్ వచ్చి కొట్లాడుతాడు, మాట్లాడుతాడు. నిరంతర అధ్యయనం, నిరంతర పోరాటం. నిరంతర పోరాటమే అశోక్ సార్ యొక్క లక్ష్యం. ఈ సామాజిక భావజాల వ్యాప్తి కోసం, ఈ సమాజంలో నేను కేవలం పదవుల కోసం రావడం లేదు, ఈ తెలంగాణ సమాజం పైన అశోక్ సార్ అనే ముద్ర వేసిపోవాలా, చరిత్ర పుటల్లో ఒక పేజీ నా కోసం కేటాయించాలన్న ఒక తపనతో ఒక కంపల్సరీగా నా బాధ్యత, ఈ తెలంగాణ సమాజంలో నాకు బాధ్యత ఉందని గుర్తించి కొట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. కొట్లాడుతా, 100% కొట్లాడుతా. 200% అశోక్ సార్ విజయం సాధిస్తాడు. ఎందుకంటే నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటనే ఉన్నారు. ప్రతి ఊర్లో 50 మంది ఉన్నారు. మీరే సోషల్ మీడియా వారధులుగా ఇవాళ పనిచేస్తున్నారు. ఇవాళ ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, సామాజిక మాధ్యమాలు ఏదైనా మీరే ముందుండి నడిపియాలా. మీరే అశోక్ సార్ అనుకొని ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో నేను అశోక్ సారే పోటీ చేస్తున్న ఒక భావజాలంతో ఒక్కొక్కరు 100 ఓట్లు వేపిస్తే మళ్ళొకసారి ఈ నిరుద్యోగుల వైపు రాజకీయాల కోసం వచ్చేవాళ్ళు, రాజకీయ పదవులకు వచ్చేవాళ్ళు భయపడి ఆ సెక్టార్ మనది కాదు, ఆ సెక్టార్ మనకు పోవద్దు, మన సెక్టార్ వేరే. కానీ నిరుద్యోగులనే సెక్టార్ కోసం, పట్టభద్రులనే సెక్టార్ కోసం పట్టభద్రులే పోటీ చేయాలని మేము నిరూపించే ప్రయత్నం చేయాలి. లేకపోతే రాజకీయ నిరుద్యోగులే ఇటువైపు అడుగులు వేసి మాట్లాడకుండా ఈ పదవిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు సంపాదించి మన పైన నెత్తిన ఆ డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు తిరస్కరించి నిజాయితీ పరులైన వ్యక్తులని గెలిపించాలని నేను బలంగా కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్వర్ సార్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సారు కూడా ఎన్నో సామాజిక భావజాలం బలం కలిగిన వ్యక్తి, ఒక ఇన్స్టిట్యూట్ని నడుపుతూ ఒక వ్యవస్థ కోసం పనిచేస్తున్న వ్యక్తి. రేపు సారుతో కూడా కలిసి ఈ నిరుద్యోగ వ్యవస్థ తొలగించడంలో, మొత్తం నిరుద్యోగ వ్యవస్థను తొలగించడం ఎవరి వల్ల కాదు, కానీ దీనికి ఒక ఉపశమనం అన్న కల్పించడానికి, మీలో ఉన్న ఒక మానసిక సంఘర్షణను తగ్గించడం కోసం అన్వర్ సార్ని కూడా దీన్ని బలంగా ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మేధావులు అందరం ఏకమైతాం. రాష్ట్రంలో ఈ నిరుద్యోగ వ్యవస్థకే మనం పులి స్టాప్ పెట్టే ఒక ప్రయత్నాలు ముమ్మరంగా చేద్దామని పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.